ముందుగా మన గ్రూప్ గురువులైనటువంటి వంశీ కిరణ్ మాస్టర్ కి, అదే విధంగా మన హైమా మేడం కి, గ్రూప్ సభ్యులందరికీ కూడా నా పూర్వక నమస్కారాలు. మనం ఇవాళ ఒక యోగి ఆత్మకథలోని ఒక 46వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాము. ఆ అధ్యాయం పేరు నిరాహార యోగిని అని అన్నమాట. అంటే ఆహారం తీసుకొని ఒక యోగిని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముందుగా మనము గురు ప్రార్థనతో మొదలు పెడదాము. హెవెన్లీ ఫాదర్, డివైన్ మదర్, ఫ్రెండ్, బిలవ్డ్ గాడ్, భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్ట్, మహోతార్ బాబాజీ, లాహిరి మహాశయ, స్వామి శ్రీ యుక్తేశ్వర్ జీ, బిలవ్డ్ గురుదేవ, Paramahamsa Yoganand ji, saints and sages of all the religions, I humbly bow to you. May the love shine forever on the sanctuary of my devotion. May I be able to awaken thy love in all hearts. Om Shanti Shanti Shanti. ఈ అధ్యాయం 46వ అధ్యాయము నిరాహార యోగిని అన్నమాట. ఆ అధ్యాయం పేరు. వీళ్ళు అంటే ఇండియా వస్తారు గురువు గారు. వచ్చిన తర్వాత వాళ్ళ గురువు గారు చనిపోతారు. మళ్ళీ ఈయన వెళ్ళాలి అని రెడీ అవుతున్నప్పుడు ఆయనకి వెళ్ళటానికి కొంచెం కారు ఆ ఓడలో ఎక్కకపోవడంతో మళ్ళీ కొద్ది రోజులు ఇండియాలో ఉండిపోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఒకసారి ఈయన రాంచీలో ఉంటారు. రాంచీలో ఉన్న టైం ఆ రోజు ఒకరోజు ఉదయాన్నే సూర్యుడి కంటే ముందుగానే నిద్రలేస్తారు వీళ్ళు. నిద్ర లేచి ఒక ఆయన కార్యదర్శి అయినటువంటి రైట్, అదేవిధంగా ఇంకో ముగ్గురు బెంగాలీ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళాలి అని అనుకుంటారు. కారులో వెళుతూ ఉంటారు అనమాట. చక్కగా ఉల్లాసకరమైన చక్కని గాలి పీల్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయన ఏమంటారంటే, ఇది పొద్దుటిపూట దొరికే సహజ మధువు. అంటే అంత మంచిగా పొద్దుటిపూట చల్లగాలి చాలా అంటే ఆ పొల్యూషన్ లేకుండా చాలా అందంగా చక్కగా ఉంటుంది అనమాట. అది మధువు లాంటిది, సహజ మధువు లాంటిది అని చెప్తారనమాట. వీళ్ళ కారులో వెళుతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏది ఉంటుంది కదా, అక్కడి నుంచి మన అమెరికా నుంచి తెచ్చుకుంటారు ఫోర్డ్ కారు. ఆ కారులో వీళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. వెళుతూ ఉన్నప్పుడు అక్కడ మధ్య మధ్యలో వీళ్ళకి వేకుజామునే పనులకు వెళ్తున్న రైతులు, మధ్యదారిలో రోడ్డు మీద మెల్లమెల్లగా వెళ్తున్నటువంటి ఎడ్ల బండ్లు కనిపిస్తూ ఉంటాయి. దాని నుంచి మెల్లగా తప్పించుకుంటూ ఈ కారు వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద మూపురాలు ఉన్నటువంటి, అంటే పైన పెద్ద మూపురాలు ఉన్నటువంటి ఎద్దులు ఉంటాయి అనమాట. బండి కట్టిన ఎద్దులు. ఈ హార్న్ ఇస్తున్నా సరే అవి ఈ అపరిచిత వాహనానికి అంత సులువుగా దారిచ్చేవి కావు. వాటి హక్కు అది రోడ్డు మీద నడవటం అన్నట్టు ఉండే, ఆ రోడ్డు మాది కదా అన్నట్లుగా ఉండేవి అని అంటారు. అప్పుడు ఏమంటారంటే, ఈ శ్రీ రైట్ ఏమంటాడంటే, ఆ ఈ కారు నడుపుతున్నది శ్రీ రైట్ అనమాట. శ్రీ రైట్ ఏమంటాడు, సార్ ఈ ఉదయం మనము ఆ ఎక్కడికి వెళ్తున్నాము అని ప్రశ్నార్థకంగా అడిగేసి రోడ్డు వైపు పెట్టి ఈయన వైపు తిరిగేసి ఎంతో కళ్ళలో ప్రశ్నార్థకంగా క్వశ్చన్ వేస్తాడు అనమాట. చేసినప్పుడు, ఎందుకంటే అతనికి రోజు రోజుకి బెంగాల్లో ఏ ప్రాంతం కనుక్కోబోతున్నాం అనేది బొత్తిగా తెలియదు కదా అని అంటారు. అప్పుడు గురుగారు ఏమంటారంటే, దేవుడు గనుక దయతలిస్తే మనం ప్రపంచంలో 8వ వింత చూడటానికి వెళుతున్నాము. అదేంటంటే పల్సని గాలి మట్టుకే భోంచేసేటటువంటి యోగిని చూడడానికి వెళుతున్నాము. అంటే ఓన్లీ ఆవిడ గాలే తీసుకుంటుంది ఆహారంగా. అలాంటి యోగిని దగ్గరికి మనం వెళ్తున్నాము అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా శ్రీ రైట్ ఎంతో కుతూహలంగా నవ్వుతాడు అనమాట. మనము తెరిసా నాయమని చూసిన తర్వాత వింతలే వింతలు, వీళ్ళు అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చేటప్పుడు తెరిసా నాయమని చూస్తారు కదా, ఆవిడ కూడా ఒక పల్చటి రొట్టె ముక్కను మాత్రమే తీసుకుంటుంది. ఆవిడ కూడా ఆల్మోస్ట్ ఫుడ్ తక్కువ తిననట్టే లెక్క అనమాట. అది ఒక ఫుడ్ అంటానికి కూడా లేదు. అలా ఆవిడని చూసిన దగ్గర నుంచి వీళ్ళు ఒక్కొక్క రకరకాల వింతలు చూస్తూ ఉన్నారు కదా, వింతలే వింతలు అని చెప్పేసి ఇంకా ఆయనకు హుషారు వచ్చి కారు వేగాన్ని ఇంకా పెంచుతారు. ఇంకా అంటే మళ్ళీ ఆయన యాత్రా డైరీలో, అంటే ఈయనకి ఇక్కడికి వచ్చినప్పుడు డైరీలు అన్ని రాసుకుంటూ ఉంటారు అనమాట. అట్లాంటి ఆ యాత్రా డైరీకి అసాధారణమైన ముడి సరుకు దొరకబోతోంది. ఇది సామాన్య పర్యాటకులు రాసుకునే డైరీ కాదు అని చెప్పేసి అంటారు అనమాట. తర్వాత ఇంకా వీళ్ళు ఎంతో వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, సార్ మాకు ఆ నిరాహార యోగిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి అని అడుగుతారు అనమాట. అనగానే అప్పుడు పరమహంస గారు ఏమంటారంటే, ఆమె పేరు గిరిబాల. ఆవిడ్ని గురించి నేను చాలా ఏళ్ల క్రితం విన్నాను. స్థితిలాల్ నంది అనే పండితోత్తముడు చెప్పాడు నాకు అది. ఆయన ఎవరంటే, ఈ స్థితిలాల్ నంది అనే అతను మా తమ్ముడు విష్ణుకి చదువు చెప్పడానికి తరచూ గుడ్బార్ రోడ్ లో మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. ఆయన చెప్పారు నాకు అని చెప్తారనమాట. ఆ స్థితిలాల్ నంది ఏం చెప్పారంటే, నాకు గిరివాళ్ళను నాకు చాలా బాగా తెలుసు. తిండి తినకుండా బతకటానికి ఆవిడ ఒక యోగ ప్రక్రియని సాధన చేస్తూ ఉంది అని చెప్తారనమాట. ఈ నవాబ్ గంజ్ లో, వీళ్ళు ఇచ్చాపూర్ దగ్గర ఉండే నవాబ్ గంజ్ లో ఉన్నప్పుడు మాకు పొరుగింట్లో ఉండేవాళ్ళు ఆవిడ.
ఆవిడని సునిశ్చితంగా పరిశీలించడమే నేను ఒక పనిగా పెట్టుకున్నాను. ఆవిడ ఎప్పుడైనా తిన్నట్టు గాని, తాగినట్టు గాని నాకెప్పుడు కనిపించలేదు. నాకు ఎంత ఆసక్తి పెరిగిందంటే, నేను ఒకసారి బర్జ్వాన్ మహారాజు, అక్కడ దగ్గరలో ఉన్న బర్జ్వాన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఈవిడని పరీక్షించమని అడుగుతాడనమాట. అంటే అంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఈయనకి. ఈమె తింటమో తాగటం ఎప్పుడు చూడడనమాట. ఆ తర్వాత ఈ కథ విని ఆశ్చర్యపోతాడు ఆ రాజు కూడా. ఆవిడని రాజమందిరానికి ఆహ్వానిస్తారనమాట. అప్పుడు ఆవిడ ఏంటంటే మరి రాజుగారు పెట్టే పరీక్షలకు ఒప్పుకుంటుంది. ఒక ఇంట్లో తాళం పెట్టి ఒక వాటాలో ఇవన్నీ పెడతారు. అక్కడ 2 నెలలు ఉంటుందన్నమాట ఆవిడ. అంటే ఇంకేమి సామాన్లు ఏమి ఇవ్వరు. ఓన్లీ ఆవిడ ఒక్కటే ఉంటుంది అందులో. మరి ఇంకేమి వెళ్ళట్లేదు కదా ఫుడ్. 2 నెలలు అలా ఉంది అని ఇంకా ఆ రాజుకు కూడా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇంకోసారి రాజమందిరానికి వెళ్ళి 20 రోజులు ఉంటుంది. మళ్ళీ మూడోసారి కూడా 15 రోజులు ఉంటుంది. అట్లా 3 సార్లు ఈవిడని, ఒకసారి 2 నెలలు, ఒకసారి 20 రోజులు, ఒకసారి 15 రోజులు, ఇవన్నీ పరిశీలిస్తారు. అంటే ఫుడ్ అది ఏమి లేకుండా. ఈ కఠిన పరీక్షలు జరిగిన తర్వాత ఆవిడ నిజంగానే నిరాహార యోగిని అని చెప్పేసి నమ్ముతున్నాము మేము అని చెప్పేసి మహారాజు కూడా ఆయనకి స్వయంగా ఈ స్థితిలానందకి చెప్తాడనమాట. ఈ కథని ఈయన పరమహంస యోగానంద గారికి 20 ఏళ్ల క్రితం చెప్తారు. అప్పుడు ఏం చెప్తారంటే, స్థితిబాబు చెప్పిన ఈ కథ 20 ఏళ్లకు పైగా నా మనసులో నాటుకొని పోయి ఉంది అని చెప్పి చెప్తారనమాట. నేను అమెరికాలో ఉంటున్నాను కదా, కాల ప్రవాహం ఆవిడని కబళించేస్తుందేమో, నేను ఆవిడని కలవకుండానే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండేవాళ్ళని. ఈ పాటికి చాలా వృద్ధురాలై ఉంటారు ఆవిడ. కాకపోతే ఎక్కడ ఉంటుందో, అసలు బ్రతికే ఉందో లేదో కూడా నాకు తెలీదు. కానీ మనం కొన్ని గంటల్లో పురూలియా అనే ప్లేస్ చేరుకుంటాము. అక్కడ ఒక ఆయనకు సోదరుడు ఇల్లు ఉంది. ఆ పురూలియాలో ఈవిడ సోదరుడు ఉంటాడనమాట. ఆయన లంబోదరుడే అనే అతను పురూలియాలో ఉంటాడు. వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఆయన అక్కడ పురూలియాలో వకీల్గా చేస్తారు. అక్కడికి వెళ్ళి 10:30కంతా వెళ్ళిపోతారు అనమాట. ఆ గిరిబాలా గారి సోదరుడికి. అప్పుడు ఆయన ఏమంటారంటే, మా అక్కయ్య బాగానే ఉందండి, ఇప్పుడు ఆయన బ్రతికే ఉంది ఆవిడ. ఆవిడ ఒకప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉండేది, ఒక్కొక్కప్పుడు నా దగ్గర ఉంటా ఉంటుంది, కానీ ప్రస్తుతం అయితే బియ్యూరులో మా ఇంట్లో ఉంది అని చెప్పేసి ఆ ఫోర్డ్ కార్ వైపు ఈయనకు డౌట్ఫుల్ గా చూస్తాడనమాట. స్వామీజీ, మీకు బియ్యూరు దాకా లోపలికి ఇంతవరకు ఏ కారు చొచ్చుకొని వెళ్ళలేదని. అంటే రోడ్డు సరిగ్గా ఉండదన్నమాట. ఆ బియ్యూరులో ఎప్పటికీ ఏ రోడ్డు కారు చొచ్చుకొని పడలేదు. మీరు కొంచెం ఎడ్ల బండి కుదుపులకి సిద్ధమైతే మంచిది అనుకుంటానండి. అంటే ఎడ్ల బండిలో వెళ్ళండి అన్నట్టుగా ఈయన సలహా ఇస్తారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏకగ్రీవంగా, ఈ వచ్చిన బృందంలో సభ్యులందరూ, అంటే గురువుగారు, ఆయన సెక్రటరీ, ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా విశ్వాసం చెప్తారనమాట. ఇది డెట్రాయిట్ కే గర్వకారణమైన ఫోర్డ్ కార్ ఇది. ఫోర్డ్ కార్ కాబట్టి తప్పకుండా వెళ్తుంది అని చెప్పేసి వీళ్ళు అంటారనమాట. అప్పుడు ఇంకా వీళ్ళు ఏమంటారు, ఆయనకు అది కూడా చెప్తారు, ఈ ఫోర్డ్ కారు అమెరికా నుంచి వచ్చింది, అయినా బెంగాల్ నడిబొడ్డుని పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చేయకూడదు మనము అని చెప్పేసి వీళ్ళు జోక్గా కూడా అంటారు. ఇంకా సరే, ఆ లంబోదర్ బాబు ఏం చేస్తారు, ఇంకా లంబోదర్ డే అన్నమాట. ఆయన ఏం చేస్తాడంటే, గణేశుడు మీకు తోడు వచ్చిగాక అని చెప్పేసి నవ్వుతో చెప్తాడనమాట. అంటే వాళ్ళని కొంచెం గణేశుడు హెల్ప్ చేస్తాడు. అంటే అది మనకి ఏదైనా అడ్డంకులు వస్తూ ఉంటే గణేశుడికి మనం ప్రార్థిస్తాం కదా, అందుకని అట్లా వీళ్ళు చెప్తారనమాట, మీకేం అడ్డంకులు లేకుండా వెళ్ళాలి అని చెప్పి. సరే, మీరు ఎప్పటికైనా కనుక అక్కడికి చేరుకోవటం కనుక జరిగితే గిరిబా వల్ల మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తుంది అన్నది అయితే ఖాయము. ఇప్పుడు ఆవిడ 70వ పడిలో ఉంది. అంటే 75 సంవత్సరాలు అనమాట ఆవిడకి. అయినా ఆరోగ్యం దివ్యంగా ఉంది అని చెప్పి చెప్తారనమాట. ఇంకా వీళ్ళకి కుతూహలంగా ఉంటుంది కదా. అప్పుడు గురుగారు ఇంకా ఏమంటారంటే, అయ్యా ఒక మాట చెప్పండి, ఆవిడ ఏమీ తినరు అనేది పూర్తిగా నిజమేనా అని ఆయన మనసులో భావాలని బయట పెడతారు. బయట పెట్టి ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తారు. ఎందుకంటే కళ్ళల్లో మనం అబద్ధాలు ఏమైనా చెప్పినా తెలిసిపోతుంది కదా, అందుకని చెప్పి ఆయన ఏమంటారంటే, ఆ చూపు చాలా నిష్కల్మషంగా విశ్వసనీయంగా ఉంటుందన్నమాట. ఆయన అవును అది నిజము అని చెప్పి చెప్తారు. 50 ఏళ్లలో ఆవిడ ఒక్క ముద్దు కూడా తినగా నేను చూడలేదు. నేనైతే ఈ ప్రపంచం హఠాత్ అంతమైనా నేను ఆశ్చర్యపోను, కానీ మా అక్కయ్య అన్నం తింటుందంటే మాత్రం ఆశ్చర్యపోతాను నేను, అంటే అంత నమ్మకంగా చెప్తాడనమాట ఆయన. సో వీళ్ళిద్దరు మళ్ళీ నవ్వుకుంటారు అనమాట ఆ మాట అన్న తర్వాత. ఈ రెండు కూడా జరిగే అవకాశం లేని సంఘటన. ప్రపంచం ఒకసారి అంతమవుతామన్నది జరగదు, అదే విధంగా ఈవిడ అన్నం తింటామన్నది కూడా జరగదని వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి ముసిముసిగా నవ్వుకుంటారు. సరే, తర్వాత ఏంటంటారంటే ఈయన, ఇంకా లంబోదర్ బాబా ఆయన గురించి కొంచెం డీటెయిల్స్ ఏం చెప్తారంటే, గిరిబాల తన యోగ సాధనలకు అలవుగాని ఏకాంతం ఎన్నడూ చూడలేదు. అంటే ఇప్పుడు ఏకాంతంగా ఉండాలి అన్నట్లా అని ఏం అనుకోలేదు. ఆవిడ జీవితం అంతా కూడా మా ఇంట్లో వాళ్ళ మధ్య, స్నేహితుల మధ్యనే గడిచిపోయింది. ఆవిడ విచిత్ర స్థితికి, అంటే అన్నం తినరు కదా, దానికి వాళ్ళందరూ అలవాటు పడిపోయారు. గిరివాల ఏదైనా తినాలని హఠాత్తుగా నిర్ణయించుకుంటే మాత్రం వాళ్ళలో ఆశ్చర్యపోని వాళ్ళు ఒకళ్ళు కూడా ఉండరు అంటారు అనమాట. ఆవిడ వితంతువు అనమాట.
హిందూ వితంతువుకు తగినట్టుగా మా అక్కయ్య సహజంగా విశ్రాంతి జీవనం గడుపుతూ ఉంటుంది. కానీ ఆవిడ ఎక్కడున్నా సరే, పురులియాలో ఉన్నా లేక బియ్యూరులో ఉన్నా కూడా మా వాళ్ళందరికీ ఆవిడ అక్షరాల అసాధారణ స్త్రీ అన్న సంగతి మాత్రం తెలుసు. అంటే ఆవిడ మరి ఒక అన్నం తినకుండా ఇన్ని సంవత్సరాలు ఉందంటే అది సామాన్యమైన విషయం కాదు కదా, అసాధారణ విషయమే అది. సో అసాధారణమైన స్త్రీ అన్న విషయం మా వాళ్ళందరికీ కూడా తెలుసు అని చెప్తారు. తర్వాత ఆయన చెప్తున్నప్పుడు ఆయన చిత్తశుద్ధి చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ఒక్కొక్కసారి మనం నిజాలు చెప్తున్నప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాం కదా, అట్లా ఆయనలో ఆ చిత్తశుద్ధి కనిపించింది అంట. తర్వాత వీళ్ళు ఆ చిన్న బృందం, వీళ్ళంటే ఈ 5గురు బృందం ఏం చేస్తారంటే మనసారా ఆయనకి ధన్యవాదాలు చెప్పి బియ్యూరు వైపుకి వెళ్ళిపోవటం మొదలు పెడతారనమాట, అంటే ఆవిడని కలవటానికి. సరే ఈ లోపు దారిలో ఒక దుకాణం దగ్గర ఆగేసి కొన్ని రొట్టెలు కూర తీసుకుంటారు తినటానికి అని చెప్పేసి. అక్కడే శ్రీ రైట్ కూడా ఇంకా హిందూ పద్ధతిలో వేళ్లతో తింటూ అవి తింటూ ఉంటాడు అనమాట. వాళ్ళ ఊళ్ళో ఉన్న అక్కడ ఉన్న చిన్నపిల్లలు, అంటే పల్లెటూర్లు కదా అవి, ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా వచ్చి అతనికేసి కళ్ళకు పూచి చూస్తా ఉంటారు అనమాట చాలా వింతగా. తర్వాత ఇది అప్పటికి మాకైతే బాగా కరకర ఆకలేసింది, బాగా తిన్నాము, బలం ఎందుకంటే నెక్స్ట్ ప్రయాసకి తట్టుకునేలా మాకు బలం కావాల్సి వచ్చింది. అంటే అంత ప్రయాస పడతామని మాకు ముందేదో తెలీదు, కానీ దానికోసమేనేమో ఆ ప్రయాస తట్టుకోవటానికి కోసమేనేమో మాకు బాగా కరకర ఆకలి అయితే వేసేసింది అని చెప్తారు. తర్వాత ఆ నెక్స్ట్ తినేసిన తర్వాత వీళ్ళు ఎండకు మాడిన వరి పొలాల గుండా తూర్పు బర్ద్వాన్ విభాగంలోకి వెళ్తారనమాట, ఈస్ట్ బెంగాల్ వైపుకి వెళ్తారనమాట. రోడ్డుకి ఎడాపెడా దట్టమైన చెట్లు బారులు తేలి ఉంటాయి. మైనాలు కంఠం మీద సారలు ఉండే బుల్బుల్ పిట్టల పాటలు అట్లా గొడుగుల్లాగా కొమ్మలు ఉంటాయి అనమాట. ఆ కొమ్మలన్నీ కూడా గొడుగులాగా ఈ దారిని పూసేస్తూ ఉంటాయి అనమాట, దారి పైకి అనమాట. అట్లాంటి చెట్ల కొమ్మల్లోంచి ఈ బుల్బుల్ పిట్టలు పాడే పాటలు, మైనాలు పాడే పాటలు వినిపిస్తూ ఉంటాయి అనమాట. అడపాదడప ఒక ఎడ్ల బండి వీళ్ళు కనిపిస్తూ ఉంటుంది, ఎదురు వస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే కొయ్య చక్రాలు ఉంటాయి కదా వాటికి, మామూలు ఆ చక్రాలు కొయ్యతో చేస్తుంటాయి కదా, ఆ ఇరుసులు, ఇనప ఇరుసులు అవి శబ్దాలు చేస్తూ ఉంటాయి కదా, రేమి రేమి ముజు ముజు అనే ఆ ధ్వనులు అనమాట. ఆ ఇనుప చక్రపు ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే నగరాల సిమెంట్ రోడ్ల మీద కారు వెళ్తుంటే స్విష్ స్విష్ అనే అట్లాంటి శబ్దాలకి విరుద్ధంగా ఉంది అని చెప్తారనమాట. ఒక కొంత ప్లేస్ కి వెళ్ళేటప్పటికి నేను సడన్ గా గురుగారు ఏమంటారంటే డిక్ ఆపు ఇక్కడ అని అనేసరికి వెంటనే ఆయన కారు సడన్ గా ఆపేస్తారు అనమాట, ఒక కుదుపుతో ఆపేస్తారు. సడన్ గా ఆపేస్తే అది కొంచెం జర్క్ ఇచ్చినట్లు అవుతుంది కదా, అట్లా అవుతుంది అనమాట. తర్వాత మనము బరువు మోయలేకపోతున్న ఆ మామిడి చెట్టు మనల్ని కేకేసి పిలుస్తుంది చూడు అని చెప్పేసి అంటారు అనమాట. అక్కడ ఒక దగ్గరలో ఒక మామిడి చెట్టు ఉంటుంది, బాగా ఫుల్గా మామిడికాయలు కాసు ఉంటుంది. ఆ చెట్టుని చూపించి అంటారనమాట, ఇట్లా చూడు ఆ చెట్టు మనల్ని పిలుస్తుంది చూడు అని చెప్పేసి. ఇంకా వీళ్ళ 5గురు కూడా ఏంటంటే చిన్నపిల్లల్లో ఆ మామిడి పండ్ల నేల మీదకి ఉరుకుతారు, మామిడి పండ్ల దగ్గరికి వెళ్ళిపోతారు. పండ్లు మగ్గి ఉండటంతో అవన్నీ చాలా ఎక్కువ పళ్ళు కింద రాలిపోయి ఉంటాయి అనమాట. అవి ఎంత చాలా అట్టగే ఉంటాయి అన్ని, ఎన్నో మామిడి పళ్ళు ఎవరి కంట కూడా పడకుండా నేల మీద రాలటానికి పుట్టాయి ఇవన్నీ. అంటే ఇది ఒక అడవి లాంటి ప్లేస్ లో, అది ఎవరి సొంతమైంది కాదనమాట, రాలి ఉంటాయి అనమాట. ఈ చూడు రాతిగొట్టు నేల మీద తమ మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోవటానికి పుట్టాయి ఈ పళ్ళన్నీ అని చెప్పేసి అంటారు. ఇందులో ఆ బెంగాలీ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో శైలేష్ మజుందార్ అనే విద్యార్థి అనమాట, గురువు గారికి విద్యార్థి అనమాట. అతను ఒకప్పుడు విద్యార్థి అనమాట. ఆయన ఏమంటాడంటే అమెరికాలో ఇలాంటివి ఏమి ఉండవు కదండి స్వామీజీ అని చెప్పి నవ్వుతాడు అనమాట. అంటే అప్పుడు ఈ గురుగారు ఉండవు అని చెప్పేసి ఒప్పుకున్నాను నేను అంటారు. ఎంత మామిడి పండ్లతోనూ తృప్తితోనూ, అంటే మామిడి పండ్లు తినేసి ఎంతో తృప్తిగా ఫీల్ అవుతారు అనమాట. ఏమంటారంటే పడమటి దేశాల్లో వీటిని ఎంతగా పోగొట్టుకున్నానో, అంటే ఆయన మరి అక్కడ ఉంటున్నారు కదా, అమెరికాలో ఇట్లాంటి పళ్ళు దొరకవు కాబట్టి పడమటి దేశాల్లో వీటిని ఎంతగా పోగొట్టుకున్నానో, మామిడి పండ్లు లేని స్వర్గం హిందువు ఊరికే అందదు అని చెప్పేసి అంటారు అనమాట. అంటే మామిడి పళ్ళు మన ఇండియన్ దీంట్లో ఎంత ఉంటాయి అని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట. ఈ గురువు గారు కూడా ఒక రాయి తీసుకొని చిటారు కొమ్ముకున్న చక్కటి పండు ఒకటి రాలగొడతాడు. అంటే ఇంకా ఆయన కూడా చిన్నపిల్లాడు అయిపోతాడు అనమాట ఆ వాతావరణంలో. అప్పుడు ఆ ఉష్ణపు ఇక్కడ అంటే బాగా ఉష్ణమండలం కదా ఇదంతా, బాగా వేడి ఎక్కువ ఉంటుంది. సో ఆ వేడికి వెచ్చటి మామిడి పళ్ళు వచ్చాయంటే సమ్మర్ కదా అది, ఆ వెచ్చటి వేడికి ఏంటంటే, అంటే కొద్దిగా ఆ టైంలో వేడి ఉంటుంది, అంటే నార్త్ లో ఆ కొంచెం వేడి వేడిగానే ఉంటుంది. మన ఈవెన్ మనకి ఆగస్టు ఆ టైంలో కూడా కొద్దిగా వేడి ఉంటుంది. సో అట్లా ఆ వెచ్చది కలిగినటువంటి అమృత ఫలాన్ని కొరుక్కొని తింటా ఉంటాడు.
ఇలా పరమహంస యోగానంద తినేటప్పుడు మధ్యలో ఆగేయమంటారంటే ఇంటికి కెమెరాలన్నీ అంటే ఈయన ఒక శ్రీ రైట్ ని అలా పిలుస్తాడు అనమాట. అంటే కెమెరాలన్నీ కారులో ఉన్నాయా అని అడుగుతాడు. అనగానే "ఆ, ఉన్నాయండి, సామాన్లు లో ఉన్నాయి" అని చెప్తారు. అప్పుడు గురుగారు ఏమంటారంటే గిరివాళ్ళ గారు కనుక నిజమైన యోగిని అని కనుక రుజువైతే, అంటే ఆవిడ నిజంగా తినట్లేదని కనుక రుజువైతే ఆవిడ గురించి పడమటి దేశాల్లో రాస్తాను నేను. అంటే ఈ ఆత్మకథ బుక్ లో అప్పటికి ఇంకా మొదలు పెట్టరు కదా. పడమటి దేశంలో రాస్తాను నేను అంటారు. అంటే అటువంటి ఉత్ప్రేరక శక్తులు ఉన్నటువంటి, అంటే ఒక అంత పవర్స్ ఉన్నటువంటి హిందూ యోగిని ఆ ఈ మామిడి పళ్ళ మాదిరిగా, అంటే అవి అడవిలో ఎలా రాలిపోయి ఉన్నాయో ఎవరికి ఉపయోగపడకుండా అట్లా వేరే ఆ, అట్లా ఈ యోగిని కూడా అట్లా అజ్ఞాతంగా పుట్టి ఆమె చనిపోకూడదు అని చెప్పేసి అంటారు అనమాట. ఆమె అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి తెలియాలి అని చెప్పేసి అంటారు అనమాట. తర్వాత అరగంట గడిచాక ఇంకా అట్లా అనేసి మళ్ళీ అరగంట తర్వాత కూడా ఈయన ఇంకా అక్కడే ఆ ఫ్రూట్స్ తీసుకుంటూ అటు ఇటు చూస్తా ఉంటారన్నమాట. వీళ్ళు ఆ శాంతిధామంలోనే మేము ఉన్నాము అని చెప్తారన్నమాట. ఇంకా అప్పుడు మళ్ళీ ఈ శ్రీ రైట్ ఏమంటాడంటే, సార్ ఫోటోలకు కావాల్సినంత వెలుతురు ఉండాలంటే మనం ప్రొద్దుగుంకొకముందే మనం గిరిబాల గారి దగ్గరికి చేరుకోవాలి అని చెప్తారు. ఇంకా సరే చిన్నగా నవ్వేసి ఈయనేమంటారంటే కరెక్టే, పడమటి వాళ్ళంతా సంశయ మనస్కులు. అంటే మరి వెస్ట్రన్ పీపుల్ అందరికి కూడా ఏంటంటే వాళ్ళకి ఎవిడెన్స్లు ఉండాలి, ఏదైనా ఒక సాక్ష్యం ఉంటేనే నమ్ముతారు కదా. సంశయ మనస్కులు, ఫోటోలు లేకపోయినట్లయితే ఆవిడ గురించి చెప్పినట్లయితే వాళ్ళు నమ్ముతారా అనుకోవటానికి మనం వీల్లేదు అని చెప్పేస్తారు అనమాట. సరే ఇట్లా ఈ మాట అన్నది ఒక వివాదరహితమైన అంశం. వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఎట్లా, ఇప్పుడు ఈ సైన్స్ కూడా అలాగే కదా డెవలప్ అయింది. ఏదైనా ఒక ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది. అంటే ఒక సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయాలి, ఎవిడెన్స్ ని పెట్టాలన్నమాట. అట్లాగా సిద్ధాంతం ఉన్నప్పుడే ఇది అవుతుంది అనమాట అని చెప్తారు. సరే నువ్వు అనేది నిజం టిక్ అని చెప్పేసి టూరిస్ట్ కారులోకి వస్తారనమాట. ఈ పడమటి వాళ్ళ వాస్తవిక అభిమానాన్ని మన్నించడం కోసం నా మామిడి పండ్ల స్వర్గాన్ని నేను త్యాగం చేశాను అని అంటారనమాట. అంటే నేను మామిడి పండ్లు తినాలి అన్న విషయాన్ని వాళ్ళ కోసం ఈ త్యాగం చేశాను అంటారు అనమాట. ఫోటోగ్రాఫ్లు అయితే మనకి తప్పకుండా కావాలి అని చెప్పేసి అంటారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తారంటే వృద్ధాప్యంలో అవలక్షణాలు మొహం మీద ముడతలు లాంటి గాళ్ళు, అంటే ఒక రోడ్డు అలా ఉందన్నమాట, మొహం మీద ముడతలు ఉంటాయి కదా బాగా ఏజ్డ్ వాళ్ళకి, అట్లాంటి గాడులు అన్నమాట. అంటే రోడ్డుల్లో అట్లా అది మట్టి రోడ్డు అనమాట. సెగ్గడ్డలు అంటే మనకి వేడి గడ్డలు లాంటి బంకమట్టి మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక ఇది అటు ఇటు ఈ వెహికల్స్ వెళ్ళటం వల్ల అక్కడక్కడ బంకమట్టి ఒక దగ్గర పేరుకుపోయి గడ్డల్లాగా ఉంటుంది అనమాట. అట్లాంటి అంటే ఒక మామూలు కారు ప్రయాణించడానికి వీలైన ప్లేస్ కాదనమాట. అట్లాంటి దారిలో వీళ్ళు ఈ ఫోర్డ్ కారుని వీళ్ళు మెల్లగా నడుపుతూ వెళ్తారనమాట. మధ్య మధ్యలో వీళ్ళు కిందకి దిగేసి దాన్ని తోస్తూ ఉంటారు కూడా అనమాట. అప్పుడు ఈ శైలేష్ మళ్ళీ ఏమంటాడంటే వాళ్ళతో వచ్చిన ఆ విద్యార్థి, లంబోదర్ బాబు గారు నిజమే చెప్పారు, కారును మనల్ని మోయటం కాదు, మనమే కారును మోస్తున్నాం అంటే వీళ్ళు మధ్య మధ్యలో దిగి చేస్తా ఉంటారు అనమాట. సరే అట్లా చేస్తున్నప్పుడు వీళ్ళకి అప్పుడప్పుడు ఒక పల్లి కనిపిస్తా ఉండేది. దూరాన ఒక పల్లి కనిపిస్తే ఆ వీళ్ళకి ఎక్కటంలో దిగటంలో నా విసుగు కూడా వీళ్ళకి తగ్గుతూ ఉండేది అనమాట. ఇక ప్రతి పల్లె కూడా చిత్రమైన నిరాడంబరతని చూపించే దృశ్యంగానే ఉండేది. ఈ దారి ఏంటంటే అడవి నీడలో, అంటే దారి మలుపులు మలుపులుగా ఉంటుంది. ఆ అడవి నీడలో ఉంటున్నటువంటి ప్రాతకాలపు నిర్మలమైన గ్రామాలు, అంటే ఒక ఎంతో ఓల్డ్ ప్యూరిటీ ఉన్నటువంటి, అంటే ఈ ఆధునికత ఎంటర్ అన్నటువంటి ఆ విలేజెస్ ని దాటుకుంటూ తాటితోపులు గుండా వెళుతూ ఉంటుంది అనమాట వీళ్ళ కారు. ఇంకా శ్రీరైట్ ఏం రాసుకుంటాడంటే తన డైరీ, ఆయన డైరీలో రాసుకుంటాడు కదా. ఇది వెళ్ళొచ్చాక ఆయన రాసుకున్న డైరీలో ఏం రాస్తారంటే మే 5వ తేదీ అన్నమాట. 36 మే అంటే బాగా ఎండాకాలం కదా. 1936 మే 5వ తేదీ ఆ పేజీలో ఏం రాసుకుంటాడంటే బురద మట్టితో కట్టిన ఈతాకు గుడిసెలు, అంటే అందులో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. బురద మట్టితో కట్టుంటారు అవి, పైన మేము ఈతాకులు వేసుకుంటారు అనమాట. అలాంటి గుడిసెలు, ఆ గుడిసెలు తలుపుల మీదేమో దేవుడి పేర్లు ఒకటి రాసి ఉంటుంది అనమాట, అలంకారంగా రాసి ఉంటుంది. అంటే జై ఓం నమ శివాయనో లేకపోతే జై భవాని అనో అట్లా దేవుడి పేర్లు రాసుకొని అలంకారికంగా ఉంటాయన్నమాట. పిల్లలైతే దిశమల్లలు, అంటే బట్టలు ఏమి ఉండో చిన్నపిల్లలు అమాయకంగా ఆడుకుంటా ఉంటారు వాళ్ళు. తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా వీళ్ళు ఏంటంటే పల్లెల్లోకి ఇంకా దూసుకొస్తా ఉంది కదా, ఇట్లాంటి కారుని వాళ్ళు ఎప్పుడు చూసుంటారు. అట్లాగా వాళ్ళని వాళ్ళు ఎడ్లు లేకుండా ఈ వెహికల్ ఎట్లా వస్తుందని బండిని తెరిపారి చూస్తా ఉంటారు. కొంతమంది భయపడి చల్లా చెదురుగా పారిపోతారు అన్నమాట కొంతమంది. అదే విధంగా ఆడవాళ్ళు ఏంటంటే నీడల్లో తొంగి చూస్తూ ఉన్నారు అనమాట. మగవాళ్ళు కొంతమంది బద్ధకంగా అట్లా విశ్రాంతి తీసుకుంటున్నట్టుంటారు చెట్ల కింద. వాళ్ళు పట్టనట్టున్నా సరే వాళ్ళ వెనక కుతూహలం ఆయన ఉంది, వాళ్ళు మమ్మల్ని కుతూహలంగా చూస్తున్నారు అని చెప్తారు. ఇంకొక చోట పల్లెల్లో ఏంటంటే పెద్ద చెరువులో పక్కన వెళ్ళేటప్పుడు
కులాసాగా స్నానాలు చేస్తూ ఉన్నారంట. బట్టలు మార్చుకోవటానికి ఏంటంటే బట్టల పొడి బట్ట కొంచెం లైట్ గా చుట్టుకొని తడి బట్టల్ని కిందకి జార విడుస్తూ ఉన్నారనమాట. అంటే మనం చూస్తాం కదా జెంట్స్ అట్లాగా స్నానాలు చేసేటప్పుడు అలా చేస్తూ ఉంటారు. బహుశా వీళ్ళు అలా చూస్తుంటారు. మేబీ ఆడవాళ్ళు కూడా అట్లాగే చేస్తూ ఉంటుంటారు అక్కడ. ఆడవాళ్ళు పెద్ద పెద్ద బిందెల్లో ఇళ్ళకి నీళ్లు తీసుకెళ్తూ ఉండటం కూడా వీళ్ళు చూస్తారన్నమాట. దారి కూడా ఏంటంటే మిట్ట పల్లాలతో భలే తమాషాగా ఉంది. వీళ్ళంటే ఎగిరి పడుతూ ఊగిసలాడుతూ అంటే మరి ఆ కుదుపులకి అనమాట. ఊగిసలాడుతూ వాగుల్లో పడి అంటే వాగుల్లో చిన్న చిన్న నీళ్ళల్లో కూడా వీళ్ళ వెహికల్ వెళ్ళింది అనమాట. ఆ దారి అట్లా ఉంది. తర్వాత నిర్మాణం పూర్తి కాకుండా ఉన్న కాలిబాటల చుట్టూ, తర్వాత పొడి ఇసుక నదీ గర్భాల చుట్టూ అంటే నీళ్లు ఉండవు ఆ నదిలో, ఇసుకల్లో అన్నమాట. ఇసుకల్లో ప్రయాణం చేసి వీళ్ళు సాయంత్రానికి మొత్తం మీద 5 గంటలకి వీళ్ళ గమ్యస్థానం చేరుకుంటారు అన్నమాట. బియ్యూరుకి వెళ్తారు. అది బంకూరా జిల్లా. ఆ రోజుల్లో బంకూరా జిల్లాలో ఉన్న కుగ్రామం అన్నమాట. అది దట్టమైన పెద్ద చెట్లు, హరిత వృక్షాలు అంటే గ్రీన్ కలర్ ఉన్నటువంటి చెట్ల ఒడిలో మరుగున పడి ఉంటుంది ఆ గ్రామం. అంటే అది ఇల్లు చుట్టూ ఆ విలేజ్ చుట్టూ దట్టమైన చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ వానాకాలంలో కనుక వాగులు పొంగి వెల్లువిల్లే కనుక అయినప్పుడు ఏంటంటే ఆ పాముల్లాగా అంటే అసలు ఆ రోడ్లన్నీ మెలికలు మెలికలు తిరిగి ఉంటాయి కదా, పాముల లాంటి రోడ్లు విషం వంటి బురదను కప్పుతూ ఉన్నప్పుడు అంటే ఇంకా ఆ బురదని విషం లాగా చెప్తారు అన్నమాట. అంటే బాగా అసలు ఒక పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అట్లా అన్నమాట. అలాంటి విషం బురద లాంటి విషాన్ని ఈ ఈ పాములు లాంటి రోడ్లు కప్పుతూ ఉన్నప్పుడు ప్రయాణికులు ఆ ఊరు చేరలేరు. అంటే మామూలు వర్షాకాలంలో ఎవరు ఆ ఊరికి వెళ్ళలేరు అనమాట. అలాంటి ఊరు అనమాట. ఆ ఊరికి వెళ్ళాక ఏంటంటే ఊరి బయట ఒక స్థలంలో దేవాలయంలో అర్చన ఊహించుకొని వెళుతున్న ఒక భక్త బృందం వెళ్ళి కనిపిస్తుంది. వాళ్ళని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఎక్కడికి ఈ గిరిబాల ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒంటి మీద అంతంత మాత్రమే బట్టలు ఉన్న కుర్రాళ్ళు ఒక డజన్ మంది గిరిబాల గారిని ఇంటికి తీసుకెళ్తామని ఉత్సాహంగా కారుకి రెండు వైపులా మూగారంట. తర్వాత వీళ్ళు ఇంకా సరే వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు కొన్ని మట్టి గుడిసెలకు నీడనిస్తున్న ఈత చెట్లతో వైపుకి వీళ్ళు వెళతారనమాట. ఆ వెళ్ళటం కూడా అంత ఈజీగా ఏం వెళ్ళరు. ఆ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ఫోర్డ్ కార్ ఒక్కసారి ఒరిగి పైకి పైకి ఎగిరి పడింది అనమాట. ఆ వెళ్ళే దారిలో ఆ సన్నటి దారి చెట్ల చుట్టూ ఒక సన్న దారి ఉంది. ఆ ఉన్న చెట్ల చుట్టూ తిరిగి అక్కడ ఉన్న చెరువు చుట్టూ గుట్టల మీదుగా ఆ తర్వాత గుట్టల్లోంచి లోతైన గాళ్లలో పడిపోయి అంటే గాడులు అన్నమాట. పెద్ద పెద్ద ఎత్తులు పల్లాలు అట్లా ఉంటది అనమాట ఆ రోడ్డు. అట్లా వెళ్ళిపోతుంది అనమాట. మధ్యలో ఒకసారి ఏమవుతుందంటే ఒక పొద మీద ఇది ఆగిపోయి తర్వాత ఒక గుట్ట మీదకి జారిపోయి తర్వాత మెల్లంగా ఇదేంటంటే హఠాత్తుగా మళ్ళీ అక్కడ అడ్డుని రావడంతో ఒక గుబురు ఒకటి అంటే ఆ దారిలో ఒక పెద్ద గుబురు ఉంటుంది అనమాట. ఆ ఒక ఏటవాలుగా రాతి చెట్టు మీద నుంచి అంటే రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ చెట్టు మీద నుంచి ఒక చెరువులోకి వెళ్ళిపోతుంది వీళ్ళ కారు. ఇంకా అట్లా వెళ్ళిపోయేటప్పటికి ఇంకే మళ్ళీ బయటికి రావాలి అంటే అక్కడ కొంచెం చెట్లు నరికి పారతో కొంచెం మట్టి తీసి అలా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఎందుకంటే ఎక్కడికక్కడ ముందుకు వెళ్ళటానికి వీలు ఉండదు ఆ గిరిబాల వాళ్ళ ఇంటికి వెళ్తాను. సరే మేమైతే ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ తర్వాత అక్కడ వందల కొద్ది పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని విచిత్రంగా చూస్తా ఉంటారు అనమాట. కొంతమంది ఉపకార బుద్ధి ఉన్న వాళ్ళు కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పారలు తెచ్చి అవన్నీ అడ్డు తొలగించారంట. అంటే ఆయన ఏమంటారంటే గణేశుడి ఆశీస్సుల మహిమ అంటారు. ఆయన వాళ్ళ బ్రదర్ ఇస్తారు కదా, గణేశుడు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని రక్షిస్తాడని అట్లా దాని వల్ల అయ్యిందేమో అన్నట్లుగా బ్రాకెట్ లో చెప్పారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిసేపు అయ్యాక రెండు పాత ఇక్కడ నుంచి బయటకు వచ్చాక ఈ చెరువులోంచి పాత గాడి ఉంటది కదా, వెహికల్స్ మనకి పల్లెటూళ్ళలో చూస్తాం మనం. ఏదైనా ఇప్పుడు మన బండ్లు అలా వెళుతున్నప్పుడు గాడి ఒకటి ఏర్పడుతుంది, అటొకటి ఇటొకటి ఉంటుంది. ఆ గాడి గుండా మెల్లగా వీళ్ళు ఆ వెళ్తారు అనమాట. తర్వాత అట్లా వెళుతూ ఉంటే మళ్ళీ అక్కడే ఎట్లా ఉంటుంది, ఆడవాళ్ళు గుడిసెల గుమ్మాల దగ్గర నిల్చుకొని కళ్ళు విప్పార్చుకొని చూస్తున్నారంట వీళ్ళ వైపు. సరే మగవాళ్ళు ఏంటంటే ఆ వాళ్ళు పక్కగాను వెనక్కాను వస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు. ఆ 1 minute. తర్వాత వస్తూ ఉన్నారు. ఊరి పిల్లలందరూ కూడా వీళ్ళ ఈ బండి వెనకాలే ఊరేగింపుగా వస్తూ ఉన్నారు అనమాట. తర్వాత ఈ రోడ్డు మీద వెళ్ళిన మొదటి కారు ఏంటంటే ఇదే అన్నమాట. బహుశా మాదే కావచ్చు ఈ మొదటి కారు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఈ ఎడ్ల బండ్ల సంఘము ఒక్క నిమిషం ఉంటుంది.
వీళ్ళ వెనకాలే ఊరేగింపుగా ఈ పిల్లలందరూ వస్తారనమాట. ఇప్పుడు మళ్ళీ అప్పుడు గురుగారు ఏమంటారంటే, ఈ ఎడ్ల బండ్ల సంఘము సర్వశక్తిమంతంగా ఉండుండాలి ఇక్కడ ఉన్న సంఘము. ఎందుకంటే మరి ఇంకా ఏమి లేదు కదా వాళ్ళకి. ఒక ట్రాన్స్‌పోర్ట్ అంతా కూడా ఎడ్ల బండ్ల మీదే వెళ్ళాలి అని చెప్పేసి అంటారనమాట. ఆ తర్వాత ఈ పురాతనంగా ఉన్న ఈ ఏకాంతతని అంటే ఏమి వెళ్ళకుండా ఉన్న ఈ ఏకాంతతని, అదే విధంగా పవిత్రతని చెడగొడుతూ సూటిగా కోట లాంటి తమ గూడెంలోకి వస్తుంది గదా! అంటే ఇది మనకిప్పుడు కార్లు అవన్నీ అంటే మరి ప్రశాంతతని చెడగొట్టినట్టే కదా! పవిత్రతని. అంటే అవన్నీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ క్రియేట్ చేస్తది కదా! అవన్ననమాట. అది కూడా కాక ఒక అమెరికా అతను నడుపుతూ ఉన్నాడు దాన్ని. అంటే వాళ్ళకి ఎంతో సంచలనం కలిగించింది ఆ విలేజ్‌లో అనటానికి సందేహం లేదు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఇదేంటంటే ఈలోపు ఈ కారు వీళ్ళకి ఒక సన్న సందు దగ్గర ఆగుతది. అక్కడ అక్కడ ఆగిన తర్వాత 100 అడుగుల దూరంలో గిరిబాల గారి పూర్వీకులింటిని వీళ్ళు చూస్తారనమాట. సరే ఇంత గతుకుల రోడ్ల మీద నానా పాట్లు పడి చేశారు కదా! ఈ ప్రయాణం. ఇంత దూర ప్రయాణం చేసినా కనీసం అంటే ఎక్కడికి డెస్టినేషన్‌కి రాగలిగాము అంటే కార్యసాఫల్యతను అనుభవించాము అన్న ఒక విధమైన ఆనందం వీళ్ళకి మేము డెస్టినేషన్‌కొచ్చాము అని అనిపిస్తదనమాట. అదేంటంటే ఇప్పుడంతా అక్కడ చుట్టుపక్కలంతా పూరి గుడిసెలు అట్లా ఉంటాయి కదా! మట్టితో కట్టిన బంకమట్టితో కట్టిన ఇల్లు, తాటాకు లేకపోతే ఈతాకులు పెట్టిన పైన కప్పిన ఇల్లుంటాయి. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు గిరివాళ్ళ వాళ్ళు ఉండే ఇల్లు ఇటుకలతోనూ, సున్నంతోని కట్టి ఉంటుందనమాట. ఒక పెద్ద 2 అంతస్తుల భవనం అన్నమాట. తర్వాత అది ఎట్లా ఉందంటే ఆ భవనం మధ్యలో ఉండి చుట్టూ గుడిసెలు ఉండటంతో అవి కొట్టొచ్చినట్టుగా అక్కడ తెలుస్తూ ఉందనమాట. తర్వాత అప్పుడేంటంటే ఇల్లు మరమ్మతుల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఏదైనా రిపేర్ చేసుకునేటప్పుడు ఈ వెదురుతో కొంచెము ఒక మంచులాగా కడతారు గదా! ఇంటి చుట్టూ. అట్లాంటిది కట్టేసి ఉంటుందన్నమాట. అంటే అక్కడ మరమ్మతులు జరుగుతూ ఉన్నట్లుంది అని చెప్పేసి అంటారు. వీళ్ళని ఇంకా అక్కడ దగ్గరికెళ్ళాక ఎంతో ఆత్రంగా ఉంటుంది. ఆత్రంతోనూ అంటే ఎదురు చూడడంలో ఉన్న ఆత్రము, అణుచుకున్న ఆనందంతో ఆహ్, మేము ఆ భగవంతుడి క్షుధారహిత స్పర్శతో పునీతురాలైన ఇంటి వ్యక్తి ముందు నిలిచాము అని అంటారనమాట. అంటే ఎంతో ఆత్రంతో ఎంతో అణుచుకున్న ఆనందంతో ఆహ్, భగవంతుడి యొక్క ఆకలి యొక్క స్పర్శ నుంచి తప్పించుకున్న ఆవిడ ఇంటి ముందు మనము నిలిచాము అని అంటారు. అప్పటికే తలుపులు తెరుచుకొనుంటాయి. తర్వాత పిన్నలు, పెద్దలు, బట్టలు కట్టుకోని వాళ్ళందరూ కూడా రకరకాల వాళ్ళుండి వీళ్ళకేసి ఇంకంటే వీళ్ళతో వచ్చిన గుంపంతా వీళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటారనమాట. చుట్టూ మూగి ఉంటారు. కొద్దిపాటి కుతూహలం ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు గూడా ఏంటంటే వీళ్ళ వెనకాల గూడా ఉన్నారు. కొంచెం దూరంగా ఉండి చూస్తున్న వాళ్ళు కొంతమంది, వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు గూడా కొంతమందనమాట. అట్లా ఉన్నప్పుడు వీళ్ళక్కడికెళ్తారు కదా! గుమ్మం దగ్గరికి. వెళ్ళేటప్పటికి కొద్దిసేపటికి ఒక పొట్టి ఆవిడ గుమ్మంలో కనిపిస్తుందనమాట. ఆవిడే గిరిబాల. ఆవిడేంటంటే లేత బంగారు రంగు ఉన్నటువంటి పట్టు పంచె కట్టుకొనుంటారంట ఆవిడ. ఆవిడ భారతీయులకు సహజంగా ఉండే వినయము, జంకు. వినయంగాను ఉంటారు. కొంచెం ఏదో తెలిసి తెలియని బిడియం కూడా ఉంటుంది కదా! అట్లాగే భారతీయులకు సహజంగా ఉన్న ఆ క్యారెక్టర్స్‌తోనే ఈవిడ వీళ్ళ దగ్గరికి వస్తారనమాట. వచ్చేసి ఆహ్, తర్వాత ఆవిడ పైన ముసుగేసుకొని ఉంటారనమాట. ఆ ముసుగులోంచి కొంచెం తొంగి చూసినట్లుగా పెడతారనమాట. అంటే తల మీద ఈ కొంగు వేసుకొని ఉంటారనమాట. ఆ తల ముసుగు నీడల్లోంచి కూడా ఆవిడ కళ్ళు చాలా మంటలు లేని నిప్పుల్లా మెరిసిపోతున్నాయి అని చెప్పి చెప్తారనమాట. ఆవిడలో కనిపించినటువంటి లౌకిక అనుబంధాలతో మలినం కాకుండా ఆత్మదర్శనం అంటే ఏ అనుబంధాలకి లొంగకుండా ఆత్మదర్శనము, అవగాహన ఉట్టిపడే మొహము అది. అట్లా ఆవిడ చూసినటువంటి ఆ దయామయమైన ఆవిడ మొహం చూసాక వీళ్ళకి చాలా అసలు మంచి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఆవిడ ఎంతో వినయపూర్వకంగా వస్తారు వీళ్ళ దగ్గరికి. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఫోటోలు కావాలి కొంచెం తీసుకుంటామని అడుగుతారన్నమాట. ఎందుకంటే మళ్ళీ అప్పటికి ఈ తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటే మధ్యలో ఇది పోతది కదా! లైటింగ్ పోతదని చెప్పేసనమాట. వీళ్ళు స్టిల్ కెమెరాతో, మూవీ కెమెరాతో కొన్ని ఫోటోలు తీసుకుంటారు. ఆవిడ అన్ని భంగిమలకి ఎంతో ఓపికగా సిగ్గుపడుతూ ఆవిడకి ఉంటారనమాట. సహిస్తూ వాళ్ళకి పోజులిస్తారనమాట. 50 సంవత్సరాలకు పైగా జీవిస్తున్న ప్రపంచంలో ఏకైక మహిళ ఫోటోలు మేము తీసుకుంటున్నాము. ఆవిడ భవిష్యత్ తరాల వారి కోసం ఆ ఫోటోలన్నీ తీశాము అంటారు. ఎందుకంటే తెరిసా నాయమన్ కూడా ఏమి తినరు. కానీ ఆవిడ చేస్తున్నది ఒక 25 సంవత్సరాలు. కానీ ఈవిడ 50 సంవత్సరాల నుంచి ఏమి తినకుండా ఉందన్నమాట. ఆవిడ మధ్యలో ఆవిడ వదులుగా బట్టలు కట్టుకున్నారంట. అవి మధ్యలో ఆవిడ తల
పైనది కప్పుకోవటము, బట్టలు అట్లా మధ్య మధ్యలో చేస్తూ ఉన్నారనమాట అట్లా ఫోటోలు తీసుకునేటప్పుడు. ఆవిడ ముఖ కవళికలు అత్యంత మాతృ సహజంగా ఉన్నాయి. అంటే ఎంతో ఒక తల్లి ప్రేమ ఒడికట్టు ఉన్నట్లుగా ఉన్నాయన్నమాట. ఆవిడ కళ్ళు వాల్చుకొని ఉన్నాయి. ముఖము, చేతులు, కురుచ పాదాలు అంటే చిన్న పొట్టిగా ఉన్నాయన్నమాట పాదాలు. అవి తప్పిస్తే మాకు ఇంకా ఆవిడ దగ్గర అంటే చాలా అసలు అంటే మినిమల్ అన్నట్లుగా ఉందన్నమాట. ఆవిడ మొహంలో అరుదైన ప్రశాంతి, అమాయకత్వం కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఉట్టిపడుతూ ఉన్నాయంట. చిన్న పిల్లలకు ఉన్నటువంటి వెడల్పాటి వణికే పెదవి, అదే విధంగా స్త్రీ సహజమైన ముక్కు, ఆ సన్నగా మెలిమెల్లి మెరిసే కళ్ళు, రవ్వంత చిరునవ్వు. ఇది ఆవిడ గురించి ఆ ఫోటోలు తీసేటప్పుడు లేకపోతే ఆవిడ మీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఉన్నటువంటి ఆవిడ క్యారెక్టర్స్ అన్నమాట అది. తర్వాత ఎందుకంటే గిరిబాల గురించి శ్రీరైట్ కి ఒక అభిప్రాయం ఆయన పుస్తకంలో రాసుకుంటారంట. అదే నాకు కూడా కలిగింది అని చెప్తారనమాట. ఎట్లాగంటే ఆవిడ లేత పట్టు చీర కట్టుకొని ఉంటుంది కదా, లేటర్ వన్ కలర్ అంటే కొంచెము డల్ కలర్ వేసుకొని ఉంటుంది. ఆ కలర్ ఎట్లా ఉంటుందంటే ఆవిడ అది కప్పుకున్న ముసుగు ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికత ఆవిడ చుట్టూ ఆవరించుకొని ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. ఆవిడ ఒక గృహస్థురాలు సన్యాసికి ఎలా ప్రమాణం అంటే నమస్కారం చేస్తారో అట్లా ఆవిడ నమస్కారం చేశారంట గురువు గారికి. ఆవిడలో ఉన్నటువంటి నిరాడంబరంగా ఉన్నటువంటి ఆకర్షణ, ప్రశాంతమైన చిరునవ్వు, అవే పెద్ద స్వాగతాలుగా అనిపించాయి మాకు. ఏదో పెద్ద చెప్పేసి ఓపెన్ గా గంభీరంగా ఉపన్యాసం చెప్పేసి వెల్కమ్ చెప్పటం అదేం కాదు. ఆవిడలో ఆ ఆకర్షణ, ప్రశాంతమైన చిరునవ్వే మాకు గొప్పగా స్వాగతం చెప్పినట్లుగా అనిపించాయి అని చెప్పి అంటారు. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి కష్టపడి చేసిన ప్రయాణం అంతా మేము మర్చిపోయాము. ఆవిడ అట్లా ఒకసారి ఆవిడ చిరునవ్వు అవన్నీ చూసాక అనిపిస్తారు. సరే ఆవిడ వీళ్ళని లోపలికి తీసుకెళ్లి వరండాలో బాస్పట్లు వేసుకొని కూర్చుంటారు అనమాట. అక్కడ లోపలికి తీసుకెళ్లి ఆవిడ కూర్చొని వీళ్ళని కూడా కూర్చుంటారు. అప్పుడు ఆవిడ ఒంటి మీద ఏంటంటే వయోభారం ఉన్నట్టుంది. మరి 70 సంవత్సరాలు కదా, కానీ బక్క చిక్కు అయితే ఉంటుంది. మరి అన్నం తినట్లు అయినా సరే బక్క చిక్కు అయితే ఉండదు. ఆవిడ శరీరం ఏంటంటే మన చామన్ ఛాయ లాగా ఉంటుంది, కానీ స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉంటుంది శరీరము. అప్పుడు ఈయన బెంగాలీలో ఆవిడతో ఏమంటారంటే అక్కడ అమ్మ ఈ యాత్ర చేయాలని నేను 25 ఏళ్లకు పూర్వం నుంచే ఆత్రంగా అనుకుంటూ వస్తున్నాను. మీ పావన జీవనం గురించి నాకు స్థితిలాల్ నంది గారు దగ్గర విన్నాను అని చెప్తే ఆవిడ అవును, ఆయన నవాబ్గంజ్ లో మా ఇంట్లో పక్కనే ఉండేవాళ్ళు, తెలుసు, చాలా మంచివారు అని చెప్పి చెప్తాను. అప్పుడు మళ్ళీ గురుగారు ఏమంటారంటే ఈ మధ్యకాలంలో నేను మహాసముద్రాలు దాటి వెళ్ళాను, కానీ ఎప్పుడో ఒక రోజు మిమ్మల్ని చూడాలన్న సంగతి ఎప్పుడు నేను మర్చిపోలేదు. అంటే ఎప్పటి నుంచో ఇంటికి 10 సంవత్సరాల నుంచి గుర్తుంటుంది అనమాట. అంటే అమెరికాలో వెళ్ళినా సరే ఈయనను చూడాలి అన్న కోరిక ఉంటుంది అనమాట ఇంట్లో. మీరు ఇక్కడ చాలా అజ్ఞాతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ దివ్య లీలను, అదే విధంగా మీలో ఉన్నటువంటి దివ్యామృతాన్ని, లోపలి దివ్యామృతాన్ని చాలా కాలముగా అంటే అట్లాంటి దివ్యామృతం అందరిలో ఉంటుంది. ఆ లోకమంతా మర్చిపోయింది కదా, అలాంటి అమృతాన్ని ప్రపంచానికి ఘనంగా వెల్లడి చేయాలని నేను కోరుకుంటున్నాను అనగానే ఆవిడ ప్రశాంతం ఆసక్తితో చిరునవ్వుతో ఒక్కసారి కళ్ళు పైకెత్తి బాబాకే బాగా తెలుసు అంటున్నాను. అంటే భగవంతుడికి తెలుసు, తండ్రికి తెలుసు అని చెప్పేసి అంటున్నారు. ఈయనకి కొంచెం సంతోషం వేస్తుంది అనమాట. అంటే ఈవిడ వేరుగా ఏమీ అనుకోలేదు నేను చెప్పిన దాన్ని. ఎందుకంటే యోగులు ఏంటంటే ఎవరు కూడా ప్రచారం గురించి చెప్పినప్పుడు చాలా డిఫరెంట్ గా స్పందిస్తారు యోగులు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, గాఢమైన ఆత్మ పరిశీలన అన్నది నిశ్శబ్దంగా సాగాలి అనుకుంటారు తప్పిస్తే ఆ వాళ్ళు ఈ ప్రచారాన్ని వీటిని కూడా తిరస్కరిస్తూ ఉంటారు. వాళ్ళకి అంటే పబ్లిక్ లోకి వెళ్ళటం అంత పెద్ద ఇష్టం ఉండదు. ప్రశాంతంగా వాళ్ళ ఆత్మ పరిశీలన నిశ్శబ్దంగా సాగించుకుంటారు వాళ్ళు అంటారు. కాకపోతే కొంతమంది ఉంటారు కదా, ఆ అన్వేషణ మనస్కులు, అంటే ఏదైనా ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది, డౌట్స్ ఉంటాయి అని తెలుసుకోవాలని ఉంటుంది. అట్లాంటి వాళ్ళ జీవితం ఆ వాళ్ళ కోసం తమ జీవితాలని బహిరంగంగా ప్రదర్శించడానికి సరైన సమయం ఆసమైనప్పుడు వాళ్ళకి ఒక అంతఃప్రేరణ కలిగి అలా చేస్తారు అని అంటారు. అప్పుడు మళ్ళీ గురుగారు ఏమంటారంటే అయితే అమ్మ, అనేక ప్రశ్నలతో మిమ్మల్ని విసిగిస్తున్నందుకైతే నన్ను క్షమించండి. దయచేసి మీకు ఇష్టమైన వాటికే సమాధానం ఇవ్వండి. నేను అడిగినప్పుడు మీ మౌనాన్ని కూడా నేను అర్థం చేసుకుంటాను అని చెప్పేసి అంటారనమాట. ఆవిడ ఏంటంటే ముందు చేయి చాప ఏమంటుందంటే నాలాంటి సాధారణమైన వ్యక్తి తృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగినంత మటుకు సంతోషంగా నేను ఇస్తాను అని చెప్తారు. వెంటనే అయినా అభ్యంతరం చెప్తారు. ఏమంటారంటే ఆహా, మీరు సామాన్యులు కారమ్మా, మీరు చాలా మహితాత్ములు అంటారు. ఆవిడ వెంటనే ఏమంటదంటే
నేను అందరికీ వినమ్ర దాసిని అని చెప్పేసి, ఇంకా విచిత్రంగా ఏం చెప్తుందంటే ఆవిడ వంట చేయడం అన్నా, వడ్డన చేయడం అన్నా నాకు ఇష్టము అంటుంది. ఈవిడ తినరు. కానీ ఆవిడ వంట చేయటం అన్నా, వడ్డన చేయటం అన్నా నాకు చాలా ఇష్టం. అప్పుడు గురుగారు ఏమనుకుంటారంటే, తిండి తినని సాధ్వికి ఇది విడ్డూరమైన కాలక్షేపము అని అనుకుంటారనమాట. అప్పుడు మళ్ళీ ఇంకా గురుగారు ఏమంటారంటే, "అమ్మ నీ నోటి నుంచి నాకు వినాలనుంది. ఒక మాట చెప్పండి. మీరు అన్నం తినకుండానే ఉంటున్నారా?" అని చెప్పేసి సూటిగా అడుగుతారనమాట. అంటే అవును నిజం అని చెప్పేసి ఆవిడ కొన్ని క్షణాలు మౌనంగా ఉంటుంది. ఏంటంటే ఏదో లెక్కలేసుకుంటున్నట్టుగా నాకు అర్థమైంది ఆవిడ. ఎందుకంటే నెక్స్ట్ ఆవిడ చెప్పిన స్టేట్మెంట్‌ని బట్టి నాకు ఆవిడ లెక్కలేసుకుంది అనిపించింది అని అంటారనమాట. అంటే ఎందుకంటే నేను 12 ఏళ్ల 4 నెలల వయసు నుంచి ఆవిడ కరెక్ట్‌గా చెప్తదనమాట. ఆవిడకి 12 సంవత్సరాలు 4 నెలల వయసున్నప్పటి నుంచి అదే విధంగా ఇప్పుడు 68 ఏళ్ళు ఆవిడ. దగ్గర దగ్గరగా అంటే 70కి వెళ్తూ ఉంటుందనమాట. 68 ఏళ్ల వరకు అంటే 56 ఏళ్ల పైచిలుకు నాకు అన్నపానాలు లేవు అని 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 అంటుందనమాట. ఈయన వెంటనే ఇంకో క్వెషన్ ఏమిస్తారంటే, "తినాలని మీకెప్పుడు అనిపించలేదా?" అని అంటారు. అనంగానే అన్నం తినటం కోసం ఆర్తి కలిగితే తినాలని ఉంటుంది. నాకసలు ఆర్తే లేనప్పుడు అంటే తినాలని ఏమి లేనప్పుడు ఎందుకుంటుంది? అన్నట్టుగా అంటదనమాట. అప్పుడు ఈ గురుగారు ఏమంటారంటే, "రోజుకు ముప్పొద్దులా తింటే చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రపంచానికి అంటే 3 పొద్దుల ఏం తినాలి? ఎట్లా తినాలి? అది తినాలి, ఇది తినాలి, అట్లా టేస్ట్‌గా ఉండాలి" ఇట్లా అనుకుంటారు కదా! అలా అలా ఉన్న ప్రపంచానికి ఆవిడ ఒక హుందాగా, సరళంగా చెప్పారు ఈవిడ స్వతసిద్ధంగా, హుందాగా హ్మ్. స్వతసిద్ధ సత్యాన్ని ఎంతో హుందాగా, సరళంగా చెప్పారు అలాంటి వాళ్ళకి అని చెప్పి అంటారు. కానీ మీకు ఏదో ఒకటి ఆహారంగా తీసుకుంటూనే ఉంటారేమో అని చెప్పేసి అంటారు. అంటే అంటే కొంచెం ఆక్షేపణ. అంటే ఏం తీసుకోకుండా ఉంటారు. మీరేదో తీసుకుంటా ఉన్నారు అని అంటారు. అప్పటికి ఆవిడకి అర్థం చేసుకున్నట్టుగా చిరునవ్వు నవ్వుతారన్నమాట. అవును తప్పకుండా తీసుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ గురువుగారే అంటారన్నమాట. గాలిలోంచి, సూర్యకాంతిలోంచి వచ్చేటటువంటి సూక్ష్మతర శక్తులని అదే విధంగా మధ్యాముఖం అంటే వెనకాల ఇక్కడ ఉంటుంది కదా! అక్కడ నుంచి అన్నమాట. అంటే మెడుల్లా ఆబ్లాంగేటా నుంచి వచ్చే శక్తి ద్వారా మీరు ఎనర్జీని తీసుకుంటూ ఉన్నారు. విశ్వకాంతి అదే విధంగా ఆ మెడుల్లా ఆబ్లాంగేటా నుంచి విశ్వకాంతిని మీరు తీసుకొని చార్జ్ అవుతూ ఉన్నారు. దానివల్ల మీకు బలము, పుష్టి కలుగుతుంది అని చెప్తారన్నమాట. అనంగానే ఆవిడ మళ్ళీ బాబాకు తెలుసు. అంటే తండ్రికి తెలుసు అని చెప్పేసి చెప్తదనమాట. ఆవిడ చాలా సౌమ్యంగా, సరళంగా ఉంది ఆవిడ తీరు అని చెప్పి చెప్తారు. మళ్ళీ అప్పుడు అంటే ఆమె గాలిని మామూలుగా ఈ చుట్టూ ఉన్న విశ్వశక్తిని తీసుకొని ఆవిడ బ్రతుకుతూ ఉంది. అంటే ఆవిడ ఏమి తీసుకోవట్లేదు అనటం కాదు. యాక్చువల్‌గా ఆవిడ మామూలుగా ఆహారం తీసుకోవట్లేదు అంతే. కానీ విశ్వశక్తిని తీసుకుంటుంది. అది ఇక్కడ మనకి క్లారిటీ ఇస్తున్నారు. ఆ! తర్వాతేంటంటే, "అమ్మ బాల్య జీవితం గురించి, మీ బాల్య జీవితం గురించి చెప్పండి" అంటారు. అడగంగానే ఆవిడేం చెప్తారంటే, భారతదేశానికి అంతటికి ఆ మాటకొస్తే సముద్రాల అవతల ఉన్న మన సోదరి సోదరులకు కూడా గాఢమైన ఆసక్తి ఉంటుంది అని చెప్పంగానే అప్పుడు గిరివాల్ గారేంటంటే, అప్పటి వరకు కొంచెం గాంభీర్యంగా ఉంటారు కదా! అయన్నీ పక్కన పెట్టేసి కులాసాగా చెప్తారనమాట. సరే అలాగే చెప్తానని బల్లంగా, దృఢంగా ఏం చెప్తారంటే, "నేను ఈ అడవి ప్రాంతంలోనే పుట్టాను. అలవి కాని ఆకలి ఉండటం తప్ప నా బాల్యంలో చెప్పుకోదగ్గది ఏది లేదు." ఆమె అంటే ఇంకా నాకేం పెద్ద చెప్పాల్సిందేం లేదు. బాగా ఆకలైతే వేసేది అని చెప్పి. తర్వాత 9 ఏళ్ల వయసున్నప్పుడు నాకు పెళ్లి నిశ్చయమైంది. అప్పుడు ఆ రోజుల్లో అంటే మరి అందులో ఈ అడవుల్లో కదా! 9 ఏళ్లకే ఈవిడకి పెళ్లవుతుంది. పెళ్లి నిశ్చయం అవుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయిని హెచ్చరిస్తూ ఉండేదన్నమాట. "అమ్మాయి నువ్వు నీ హ్మ్, ఆకలిని అదుపులో పెట్టుకోవే. ఎందుకంటే అత్తారింట్లో కొత్త వాళ్ళ మధ్య గనుక ఉండే సమయం వస్తే నువ్వు తినటం తప్ప మరేమి చేయకపోతే వాళ్ళేమనుకుంటారు. ఎప్పుడు తిండిపోతుగా ఉండేదన్నమాట" అని అంటదన్నమాట. అది మా అమ్మగారు ఊహించిన ప్రమాదం రానే వచ్చింది. నేను నవాబ్‌గంజ్‌లో మా అత్తారింటికి వెళ్ళేసరికి నా వయసు 12 ఏళ్ళు. 9 ఏళ్ళకి ఈవిడకి పెళ్లి నిశ్చయమై పెళ్లవుతది. కానీ ఈవిడ 12 ఏళ్ళకి వాళ్ళ అత్తగారింటికెళ్తదన్నమాట. అక్కడికెళ్ళినప్పుడు ఏంటంటే ఈవిడ తిండిపోతు అలవాట్లు బాగా ఫుడ్ ఇష్టం అన్నమాట. అలవాట్ల వల్ల వాళ్ళ అత్తగారేంటంటే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కూడా ఈవిడ్ని అవమానిస్తూ ఏదో ఆవిడ తిట్టుతూ ఉండేవాళ్ళనమాట. కానీ ఆవిడేమంటారంటే, "ఆ తిట్లు కూడా నాకు దీవెనలయ్యాయి." అంటే చూడండి మనకొక కష్టం వచ్చినప్పుడు అది మనకెందుకొచ్చింది దాన్ని వేరే రకంగా మార్చుకుంటే మనకది ఎంత బ్లెస్సింగ్‌గా మారుతుందన్నది ఇక్కడ మనకి అర్థమవుతూ ఉందనమాట. కొంచెం జాగ్రత్తగా వింటే మనకు తెలుస్తది. ఈవిడ తింటుందని చెప్పేసి వాళ్ళ అత్తగారు ఈవిడని అవమానిస్తూ, తిట్టుతూ ఉండేవాళ్ళు. కానీ అవే నాకు దీవెనలయ్యాయి అంటున్నారు ఈవిడ. అదేంటంటే దానివల్ల ఏమైంది?
నాలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక ప్రవృత్తులు ఒకసారి మేలుకున్నాయి. అంటే ఆవిడ ఉన్న ఆధ్యాత్మిక శక్తి మేలుకుందనమాట. ఒకరోజైతే చాలా అసలు నిర్దాక్షిణ్యంగా ఈవిడని హేళన చేస్తదనమాట ఒకరోజు పొద్దున. అనంగానే ఇంక ఈవిడకి ఎంత అసలు ఉక్రోషం వచ్చేస్తదంటే, "నేను బ్రతికున్నంత కాలం మళ్ళీ ఇక అన్నం పుట్టిందని మీకు నిరూపిస్తాను" అని చెప్పేసి బదులిస్తదనమాట. ఇంకా ఆవిడ ఇంకా వెటకారంగా నవ్వుతది వాళ్ళ అత్తగారు. అనేసి, "అవునా అలాగా మితిమించి తిని బతకలేని దానివి అంటే మితిమీరి తింటేనే బతకలేనట్టు ఉంటావు నువ్వు. అలాంటిది అసలు తిండి తినకుంటే ఎట్లా బతుకుతావే" అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆవిడన్న స్టేట్‌మెంట్ చెప్పటానికి నాకు వీలైంది కాదు. అయినా నా మనసులో మాత్రం ఒక వజ్రంతో సమానమైన ఒక నిర్ణయం జరిగిపోయింది అని చెప్తదనమాట. అప్పుడు ఆవిడ ఏం చేస్తది, ఒక ఏకాంత స్థలంలో కూర్చొని పరమేశ్వరుడిని ప్రార్థిస్తుందనమాట. "పరమేశ్వర తిండి వల్ల కాకుండా నీ వెలుగు వల్ల బ్రతకటం ఎలాగో నాకు నేర్పే గురువునొకరిని నాకు ప్రసాదించు" అని చెప్పేసి ఎడతెరిపి లేకుండా భగవంతుడిని ప్రార్థిస్తుందన్నమాట. చూడండి ఒక ఒక మనకి కష్టం వచ్చినప్పుడు లేదా మనం ఆ భగవంతుడిని ప్రార్థించాలి అన్నది ఇక్కడ మనకి తెలుస్తుందన్నమాట. అప్పుడు ఇంకా బాగా డీప్‌గా ప్రార్థించాక ఆవిడకొక దివ్యానందం వచ్చేసి ఆవిడని ఆవహించిన ఫీలింగ్ వస్తుంది. వచ్చేసి ఇంకా అదే ఆనంద పరవశంతో లేచేసి ఏం చేస్తదంటే నవాబ్‌గంజ్‌లో ఉన్నటువంటి గంగా ఘట్టానికి వెళ్తుంది. అంటే గంగా నది ఒడ్డుకి వెళ్తుందన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఈమెకి వాళ్ళ అత్తారింటి వాళ్ళ పురోహితుడు కనిపిస్తాడు. కనిపించగానే ఆయన పాపం అడుగుతదన్నమాట. "మహాశయ నేను తిండి తినకుండా బ్రతకటం ఎలాగో చెప్పండి" అని చెప్పేసి. ఎందుకంటే పాపం చాలా నమ్మకం పడుతది. పురోహితులంటే అన్నీ మనకి ఇట్లాంటివి చెప్తారేమో అని చెప్పేసి. ఆయన జవాబు చెప్పకుండా ఈమెకేసి తేరిపార చూస్తాడన్నమాట కిందకి మీదకి. ఇదేంటి తిండి తినకుండా ఉండటానికి చెప్పమంటది అని చెప్పేసి. తర్వాత ఓదార్పుగా ఏమంటాడంటే, "అమ్మాయి ఈరోజు రాత్రి గుడికి రా నువ్వు. నీకోసం ప్రత్యేకమైన ఒక పూజ నేను జరుపుతాను" అంటాడు. అంటే ఈ అమ్మాయికి ఏదో అయింది. పూజ ఏదైనా చేయిస్తాను అని చెప్పి. కానీ ఈవిడకి కావాల్సింది అది కాదు. నాకు ఈ అస్పష్టమైన సమాధానం కాదు నేను ఆశించేది అని చెప్పేసి ఇంకా ముందు ఏటిలోకి వెళ్ళిపోతుందన్నమాట. అక్కడికెళ్ళిపోయేటప్పటికి పొద్దున పూట ఇంకా అది. ప్రాతకాల సూర్యకిరణాలు నీళ్ళలోకి వెళ్తూ ఉంటాయి. అంటే నీళ్ళ మీద సూర్యుడి కిరణాలు పడుతూ ఉంటాయి. ఇవేదో పవిత్ర దీక్ష నేను తీసుకోవాలన్నట్టుగా గంగలోకి వెళ్లి స్నానం చేస్తది. ఆ తడి బట్టలతోనే గంగ ఒడ్డుకొచ్చేస్తుందన్నమాట. అప్పుడు ఈవిడకి ఆ పట్టపగలు వెలుతురులోనే నాకు నా గురుదేవులు ఎదురుగా ప్రత్యక్షమయ్యారు అని చెప్తది. ఆయన ఎంతో ఆప్యాయతగా ఏమంటారంటే, "చిట్టి తల్లి నీ అత్యవసర ప్రార్థనని మన్నించి, నీ కోరిక నెరవేర్చడానికి దేవుడు ఇక్కడికి పంపిన గురువుని నేను" అని చెప్తారన్నమాట. చాలా అసాధారణమైన ఆ ప్రార్థనకు ఆయన గుండె కరిగిపోయింది. "ఈనాటి నుంచి నువ్వు సూక్ష్మకాంతి వల్ల జీవిస్తావు" అని చెప్తారన్నమాట. "నీ శరీరాణువులు అనంత వాహినిలో పునర్నవం చెందుతాయి" అంటే నీ శరీరంలో అణువులు ఆ అనంత శక్తితో, విశ్వశక్తితో చార్జ్ అవుతాయి అని చెప్తారన్నమాట. ఇంకా ఆమె గిరిబాల గారు ఆ మూమెంట్‌లో కొంచెం మౌనం అంటే కొంచెం ఆపుతారనమాట చెప్పేది. అప్పుడు ఇంకా శ్రీరైట్ పెన్సిల్ పుస్తకం తీసుకొని ఆయన కొన్ని అర్థం కానివి ఇంగ్లీష్‌లో అనువాదం చేస్తారంట ఆలోక్ గురువు గారు. తర్వాత మళ్ళీ ఆవిడ తన కొన్ని కథని ఏం చెప్తదంటే, ఎంతో మధుర స్వరంతో వినిపించినట్టుగా ఏం చెప్తదంటే, "రేవు చాలా నిర్మానుష్యంగా ఉంది. నా గురుదేవులు ఇతరులెవళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా చుట్టూ ఒక కాంతి కాంతి వలయాన్ని క్రియేట్ చేశారు. అంటే ఒక ఫెన్సింగ్ లాంటి కాంతి వలయాన్ని చేశారంట. మర్చీల మాదిరిగా అంటే మామూలు మనుషుల మాదిరిగా స్థూలమైన ఆహారం మీద ఆధారపడకుండా శరీరానికి స్వేచ్ఛను ప్రసాదించే ఒకానొక క్రియా పద్ధతిని అంటే ఈ ఫుడ్ మీద కాకుండా ఈ విశ్వశక్తి మీద ఆధారపడేటువంటి ఒక క్రియ పద్ధతిని నాకు ఆయన ఉపదేశించారు. ఆ ప్రక్రియలో ఒక మంత్రం ఉంటుంది. అదే విధంగా మామూలు మనుషులు సాధన చేయటానికి కష్టతరమైనటువంటి ఒక శ్వాస నియంత్రణ అభ్యాసం కూడా ఉంటుంది. అంటే శ్వాసలోనే ఇదంతా ఇమిడి ఉందని. ఆహారం తినకుండా ఉండటం అన్న సీక్రెట్ కూడా శ్వాస ద్వారానే అవుతుందన్నమాట. ఒక మంత్రము, ఒక శ్వాస నియంత్రణ. ఈ 2 ఆయన నేర్పిస్తారనమాట ఆయనకి. అందులో ఇంక మందు గాని, లేకపోతే ఏ మ్యాజిక్‌లు గాని ఏం లేవు. ఇదంతా ఆ క్రియకు మించిందైతే మరేం లేదు అని చెప్తారు. ఆ గురువుగారు ఈయనకి బోధిస్తారనమాట. సరే ఇంకా ఈయనేంటంటే ఆహ్, నాకు ఇంకా ఏం చెప్తారంటే ఆవిడ ఈయనంటే కొంచెం పత్రికా వాళ్ళు ఎట్లాగైతే అడుగుతారో అట్లాంటి క్వెషన్‌లు ఈయన వేస్తూ ఉంటారనమాట గురువుగారు. ఆవిడ ఇంకా ఏం చెప్తారంటే నాకెన్నడూ పిల్లలు కలగలేదు. అంటే పిల్లలైతే ఈమె మ్యారీడే కాబట్టి పిల్లలెప్పుడు పుట్టలేదు ఈవిడకి. కానీ చాలా ఏళ్ల క్రితమే నేను వితంతువునయ్యాను. నాకు నిద్ర, మెలుకువ 2 సమానమే. చాలా తక్కువ సేపు నిద్రపోతాను నేను. పగటిపూట నా ఇంటి పనులన్నీ చేసుకొని రాత్రిపూట ధ్యానం చేస్తాను. ఋతువులు మారుతూ ఉంటాయి కానీ నాకేం పెద్ద అంత తేడా ఏమి కొద్దిగానే ఏదో అనుభూతం అవుతుంది తప్పిస్తే నాకు ఏ ఋతువైనా ఒకటే. అంటే ఎండైనా ఒకటే, వానైనా ఒకటే, చలైనా ఒకటే అన్నమాట ఆమెకి. ఏ ఋతువైనా ఒకటే.
నేనెప్పుడూ జబ్బున పడలేదు. ఏ వ్యాధి నా అనుభవంలో లేదు. ఆవిడకి ఏం జబ్బులు రావు. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు గనుక గాయపడితే కొద్దిగా నొప్పొస్తుందంట అంతే. తర్వాత ఆవిడకి శారీరకమైన మలమూత్రాది విసర్జనలు గూడా ఏముండవు. ఆవిడ తింటే కదా అవేమి ఉండవనమాట. తాగదు, తినదు. తర్వాత ఈవిడకి గుండెని అదుపు చేసుకోటానికి, అదే విధంగా ఊపిరిని అదుపులో చేసుకోటానికి కూడా ఈవిడ చేసుకోగలరంట. అప్పుడప్పుడు అంతర్దర్శనాలలో ఆవిడకి విజన్స్‌లనమాట. ఆవిడకి గురుదేవులు, ఇతర మహాత్ములు కూడా ఆవిడ చూస్తారంట. అప్పుడు ఇంక మళ్ళీ గురువుగారు ఏమంటారంటే ఇలా చెప్పంగానే, "అమ్మ మీరు తిండి లేకుండా జీవితాన్ని జీవించే విధానాన్ని ఇతరులకెందుకు నేర్పకూడదు అని అడుగుతారనమాట. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు తిండి లేక వాడుతూ ఉంటారు కదా! వాళ్ళందరికీ గనక ఈవిడ కనుక ఇట్లాంటివి చెప్తే వాళ్ళకి మరి చాలా అది ఒక వరం లాంటిది కదా! అనంగానే పాపం కానీ ఆవిడ చెప్పిన సమాధానంతో ఈయన ఆశలన్నీ భగ్నమైపోయాయి అంట. ఆవిడ హుహు అని తల తిప్పేసి, "ఈ రహస్యం ఎవరికీ వెల్లడించకూడదని నా గురుదేవులు నన్ను గట్టిగా ఆదేశించారు. ఎందుకంటే భగవంతుడి లీలా రూప నాటకం, జగన్నాటకం ఇది. అంటే అవి తినకుండా అట్లా నేర్పించాను అంటే, ఈ భగవంతుడి జగన్నాటకంలో నేను జోక్యం చేసుకున్నట్లవుతుంది. అది ఆయన అభిమతం కాదు. ఆ లీలారూప జగన్నాటకంలో నేను జోక్యం చేసుకోకూడదు" అని చెప్తదనమాట. అదే విధంగా తిండి తినికి కనుక ఉన్నట్లయితే రైతులు పాపం పండించి మరి వాళ్ళ జీవనోపాధి ఉంటది కదా! అయన్నీ కూడా వాళ్ళు రైతులు నాకేం ధన్యవాదాలు చెప్పరు. అదే విధంగా తీయని పండ్లన్నీ గూడా నిరుపయోగంగా నేల మీద పడుంటాయి. వీళ్ళు దారిలో వచ్చేటప్పుడు దాని గురించే మాట్లాడుకుంటారు కదా! అట్లా ఇంకొకడు కూడా అది గుర్తు చేస్తారనమాట. నిరుపయోగంగా నేల మీద పడుంటాయి. ఆకలి అన్నది లేక దైన్యం అంటే దీనత్వం అన్నది చావు. ఈ 3 కూడా ఆహ్, జీవితానికి యొక్క నిజమైన అర్థాన్ని అన్వేషించడానికి ఉపయోగపడతాయి. చివరికి మనకి అవేంటంటే కర్మ సంబంధమైన కొరడాలవి. అంటే మన కర్మని మనము అనుభవించడానికి ఒక విధంగా కొరడాలు లాంటివి అని చెప్తారు. సరే అమ్మా అయితే మీరు తిండి తినకుండా బతకటానికి మీరొక్కరే ఎంపిక అవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంటాడన్నమాట. మళ్ళీ ఇంకో క్వెషన్ వస్తది. అనంగానే అప్పుడు ఆవిడ వెంటనే ఇంక అసలు ఎంతో ఆవిడ మొహం ఒక జ్ఞానంతో వెలిగిపోయిందంట. వెంటనే ఆవిడేమంటుందంటే, మానవుడు ఆత్మాని నిరూపించడానికి అంటే మానవుడు తిండితోనే బ్రతకడు. ఆత్మ అతను అని నిరూపించడానికి నేనొక ఉదాహరణ. అప్పుడు ఆహ్, అది తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే, మానవుడు దివ్యమైన ప్రగతి సాధించడం ద్వారా అన్నం వల్ల కాకుండా భగవంతుని శాశ్వత కాంతి వల్ల బ్రతుకుతాడని అర్థమవుతుంది. అది నిరూపించడానికే నేను ఉన్నాను. నా జీవితం ఉంది అని చెప్తదనమాట. ఇంకా ఇది అయిపోంగానే ఆవిడ వెంటనే గాఢమైన ఈయనెక్కడికెళ్ళినా సరే వాళ్ళతో కొంత ధ్యానం చేస్తూ ఉంటారనమాట. అక్కడ గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆవిడ ముఖం ఏంటంటే అంతర్ముఖం అయిపోతుంది. ఆవిడ కళ్ళ లోతులు అభావ సూచకాలయ్యాయంట. అంటే మరి ఇంకా ఆవిడ ఆవిడ అంటే ఆ సైడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏ లోకాలకో వెళ్ళిపోయింది కాబట్టి ఆహ్, ఆవిడ కళ్ళు చాలా నిస్తేజంగా అయిపోతాయి. శ్వాస లేని ఆనంద సమాధి స్థితికి ఆవిడ వెళ్ళిపోతుందనమాట. ఆవిడ ఆంతరంగిక ఆనంద స్వర్గంలోకి అక్కడికి పరుగులు తీశారు ఆవిడ అని చెప్తారనమాట. సరే ఇంకా ఈలోపు చీకటి పడిపోతుంది. వీళ్ళు వెళ్ళిందే సాయంత్రం గదా! చీకటి పడిపోతుంది. నిశ్శబ్దంగా నీడల్లో కూర్చున్నటువంటి వాళ్ళ గ్రామీణులుంటారు కదా! వాళ్ళ మీద కిరసనాయిలు దీపాలు, దీపపు కాంతులు అంటే ఆ రోజుల్లో కరెంట్ ఏమి ఉండదు. పైగా అది చాలా లోపలున్న అడవుల్లో ఉన్న పల్లెటూరు. మిణుగురు పురుగులు, తర్వాత దూరాన గుడిసెల్లో చమురు లాంతర్లు అవన్నీ కూడా ఆ వెలుగులేంటంటే మృదుమైన నల్లటి ముక్కుమల్ చీకటి పైన అంటే చీకటిలో ఒక చిత్రమైన డిజైన్‌లు అల్లుతూ ఉన్నట్లుగా ఉన్నాయి అనిపిస్తాయి. అప్పుడేంటంటే ఈ గిరివాల గారు మీ జ్ఞాపకార్థం నాకేదైనా ఇవ్వండి. మీ చీరల్లోదైనా సరే అని ఒక చిన్న పీలికిచ్చినా నాకు చాలు మీ జ్ఞాపకార్థం అని అడుగుతారనమాట. ఆవిడ కళ్ళు విప్పుతూ ఉన్నప్పుడు. అడిగితే ఆవిడ వెంటనే ఒక బనారస్ పట్టు ముక్క ఒకటి తెచ్చి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తదనమాట మళ్ళీ ఈయనకి. చేయంగానే గురుగారు ఏమంటారంటే, "అమ్మా ఆహ్, యాహ్, మీ బదులు నన్నే మీ పవిత్ర పాదాలను ముట్టుకొనివ్వండి" అని చెప్తారనమాట. ఈ విధంగా గిరిబాల వృదంతాన్ని మనకిక్కడ ఈ చాప్టర్‌లో గురువుగారు చెప్పారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి ఆయన నిరాహార యోగిని దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఆయన ఎంత అంటే ఆయన ఒక గురువు తర్వాత అదే విధంగా ఆయన ఒక ఎంతో ప్రగతిని సాధించిన యోగి పరమహంస యోగానంద గారు. అలాంటి ఆయన కూడా ఆయన ఫుడ్ గురించి దారిలో చూడండి. ఆ చెట్టు కనిపించి అంటే ఒక యావరేజ్ ఒక మామూలు మనిషి యోగి అయినా సరే ఫుడ్ మీద ఎంత ఇదిగా ఉంటుంది అన్నది అక్కడ మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడేంటి ఈవిడ ఏమి డైలాగ్ చెప్తది? ఈమె దగ్గరికొచ్చినప్పుడు ఆమె చెప్పిందేంటి? నాకసల తినాలని ఉంటే కదా! నేను తినటానికి అని చెప్తదనమాట. అంటే ఒకటి అది ఒకటి. అంటే మనుషులకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి.
అంటే మామూలు మనిషి తిండి మీద ఎట్లా ఉంటుంది అలాంటి యోగులు ఎలాగ ఉంటారు అని చెప్పేసి. తర్వాత ఏంటంటే మనిషి అన్నవాడు మన విశ్వశక్తితో జీవించవచ్చు అని చెప్పేసి 50 సంవత్సరాలుగా ఆమె అలాగ ఉంటుంది. ఏ జబ్బులు రావు. అదే విధంగా ఆవిడకి ఏ మలమూత్ర విసర్జనలు ఉండవు. ఏమీ లేకపోయినా సరే ఆమె మామూలుగా ఉండగలుగుతుంది. మరంటే అది ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే ఆ మనిషి యొక్క ఆత్మ అని తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ మనకి ఆమెకి ఒక ప్రాబ్లమ్ వస్తది. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆమె భగవంతుడిని ప్రార్థిస్తుంది. ఇక్కడ మనకి అదే మనం కూడా చేయవలసిందే. మనం ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఎంతో డీప్ మెడిటేషన్ చేసుకొని భగవంతుడిని అడిగితే మనకి తీరొచ్చు ఇక్కడ కోరికలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకొక క్లూ కూడా దొరుకుతుంది అనమాట. ఇది మనకి ఇక్కడ గురువుగారు ఈ చాప్టర్ లో చెప్పింది. ఫ్రెండ్స్ అదే విధంగా ఇంకొక చిన్న చాప్టర్ ఉంది, అందుకని ఇవాళ అది కూడా చెప్తాను నేను. ఇది అధ్యాయం 47. అదేంటంటే పడమటికి నా తిరుగు ప్రయాణం. ఆయన అంటే మళ్ళీ ఇండియా వచ్చారు కదా, అక్కడి నుంచి మళ్ళీ ఆ, ఆ, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతారు అనమాట. అది ఆయన ఈ చాప్టర్ లో చెప్పిన ఒక చిన్న ఇది. ఇందులో ఏంటంటే ఈయన మధ్యలో వెళ్ళేటప్పుడు ఈయన మధ్యలో లండన్ అంటే ఇంగ్లాండ్ నుంచి వెళ్తారు వెళ్ళేటప్పుడు. అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఏమంటారంటే అక్కడ పాఠాలు చెప్పేటప్పుడు ఇంగ్లీష్ లో చెప్తారు కదా. అప్పుడు ఏమంటారు, భారతదేశంలోను అమెరికాలోను నేను యోగ శాస్త్ర పాఠాలు చాలా చెప్పాను, కానీ ఒక హిందువుగా ఇంగ్లీష్ విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నప్పుడు అపూర్వమైన ఆనందం ఆ, నాకు కలుగుతోంది అని చెప్పేసి చెప్తారనమాట. అక్కడ ఎన్ని రాజకీయ సంక్షోభాలు వచ్చినా సరే ఆ యోగ శాంతికి ఆ రోజులు ఏంటంటే వరల్డ్ వార్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా రాజకీయ సంక్షోభాలు ఉన్న టైంలో కూడా యోగ శాంతిని అవి భంగపరచలేదు అంటారు. ఇంకా అప్పుడు ఏంటంటే సెప్టెంబర్ నెల 36 సెప్టెంబర్ నెల అనమాట. ఇది ఇందాక మనం చెప్పిన మేలో జరుగుతుంది అది. మే 36లో జరుగుతుంది. ఇది సెప్టెంబర్ నెలలో ఈయన లండన్ కి వెళ్తారు అనమాట. ఇంకా అక్కడికి వచ్చాక భారతదేశం తర్వాత ఇంకా తర్వాత ఆయన ఎప్పుడు భారతదేశానికి రారు. అందుకే చెప్తారన్నమాట, భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే నాకు అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ లండన్ లో ఉపన్యాసాలు ఇస్తాను అని చెప్పేసి 16 నెలల క్రితమే ఈయన వాళ్ళకి మాటిచ్చుంటాడు అనమాట. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు ఈయన నిలబెట్టుకోవడానికి ఇంగ్లాండ్ వచ్చారనమాట. ఆ వాళ్ళలో కూడా ఇంగ్లాండ్ వాళ్ళలో కూడా అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలని ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఎంతో మంది న్యూస్ రీల్ కెమెరామెన్స్, అదే విధంగా పత్రికా విలేకరులు కూడా ఈయన బస్సు దగ్గరికి వచ్చి ముసిరేవాళ్ళంట చెప్పటానికి. అదే విధంగా ఈ వైట్ ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చిలో వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ వాళ్ళు ఆ, చెందినటువంటి బ్రిటిష్ జాతీయ మండలి వాళ్ళు అనమాట వీళ్ళు. వాళ్ళు ఒక సెప్టెంబర్ 29న ఒక సమావేశం ఏర్పాటు చేస్తారనమాట గురుగారు మాట్లాడటానికి. అందులో ఈయన ఏంటంటే విశ్వాసం సత్సంగం మీద కనుక విశ్వాసం ఉంటే నాగరికతని ఎలా రక్షిస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా సత్సంగమే కదా. ఇలాంటి సత్సంగాలు చేయటం వల్ల అంటే గురుగారు పెద్ద లెవెల్లో చెప్తారు. సో సత్సంగం మీద మన కనుక విశ్వాసం ఉంటే నాగరికతని ఎలా రక్షిస్తుంది అన్న బరువైన విషయం మీద మాట్లాడతారంట. అదే విధంగా ఇంకొక కాక్స్టన్ హాల్ అనేది ఒక పెద్ద హాలులో రాత్రి 8 గంటలకు ఉపన్యాసం ఇస్తారు. ఆ హాల్ అంతా ఎక్కిసిపోతుంది. బయట కూడా మనుషులు ఉంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెండో ఉపన్యాసము విన్సర్ హౌస్ ఆడిటోరియంలో ఇస్తారనమాట. వాళ్ళందరూ ఆ బయట నిలబడి ఉన్నాళ్ళు వినలేదు కాబట్టి ఫస్ట్ ఉపన్యాసాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా విన్నారంట. ఇట్లా 2 రాత్రులు జరిగింది. తర్వాత ఈ స్త్రీ రైట్ ఏంటంటే ఆ వీళ్ళ ఉపన్యాసాన్ని ఒక పెద్ద హాల్కి మార్పించారంట. ఇట్లా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. తర్వాత ఈ ఇంగ్లీష్ వాళ్ళ పట్టుదల, ఆధ్యాత్మిక బంధుత్వం, పట్టుదల పట్టుదల వీళ్ళకి ఎంతో ప్రశంసనీయమైంది అని చెప్పి చెప్తారనమాట. నేను ఆ దేశాన్ని విడిచి వచ్చిన తర్వాత కూడా లండన్ లో యోగ విద్యార్థులందరూ ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, అంటే ఇంటర్నేషనల్ దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంటారు. ఇండియాలో ఉండే కేంద్రాన్ని ఏంటంటే యోగదా సత్సంగ అంటారు. అదే ఇంటర్నేషనల్ అయితే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అని ఇంగ్లీష్ లో పెట్టారు అనమాట దాన్ని. అక్కడ వాళ్ళు ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఘోరంగా యుద్ధం జరుగుతున్న టైంలో కూడా వీళ్ళు వారానికి ఒకసారి నియమం ప్రకారం ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకొని చేసేవాళ్ళంట. తర్వాత అట్లా ఇంగ్లాండ్ లో చాలా మరపురాని రోజులు ఉంటారు. కొన్నాళ్ళు లండన్ లో ఉంటారు, నగర విహారం చేస్తారు. అదే విధంగా సుందరమైనటువంటి పల్లి ప్రాంతాలు చూస్తారు. తర్వాత బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయినటువంటి మహాకవులని, వీరులని, వాళ్ళ జన్మస్థానాలని, సమాధులని అన్ని చూస్తారు. వీళ్ళంతా కూడా వీళ్ళు ఫోర్డ్ కార్ తెచ్చుకుంటారు కదా, దాంట్లోనే అన్ని చూస్తారనమాట. తర్వాత వీళ్ళు ఆ సెప్టెంబర్ అంతా అక్కడ ఉంటారు. తర్వాత అక్టోబర్ చివరిలో, అంటే అక్టోబర్ లో కూడా కొంత టైం ఉంటారు. అక్టోబర్ చివరిలో బ్రేమన్ అనే ఒక ఓడలో సౌత్ ఆమ్స్టన్ నుంచి అమెరికాకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు న్యూయార్క్ రేవులో వీళ్ళు వెళ్ళినప్పుడు
గంభీరమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసేటప్పటికి మా గుండెలో ఆనందంతో ఎగిసిపడ్డాయి అంటారు. మళ్ళీ వీళ్ళు బ్యాక్ వచ్చారు కదా! అంటే ఈయన ఇండియన్ అయినప్పటికీ ఇంకా అమెరికాలో సెటిల్ అయిపోయినట్లే. సో, మళ్ళీ ఆయన సొంత ప్లేస్‌కి వచ్చినప్పుడు ఈయనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అందరూ. అంటే ఈయన ప్లస్ ఆయనతో వచ్చినటువంటి శ్రీరైతు ఒక మేడం కూడా వస్తారు కదా! ఆవిడ అందరూ కూడా వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ తర్వాత కొంత దెబ్బతిన్నది మా ఫోర్డ్ కారు సనాతన భూముల్లో అవస్థలు పడి, అయినా కూడా అది చాలా దృఢంగానే ఉంది. ఇప్పుడు అది అమెరికా ఖండంలో ఒకవైపు నుంచి ఒకవైపుకి ప్రయాణం అంటే న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వైపుకి వెళ్ళిపోయిందనమాట. ఆ విధంగా వీళ్ళు 1936 ముగుస్తుందనగా అంటే ఫైనల్‌గా డిసెంబర్ టైంకి వీళ్ళు మౌంట్ వాషింగ్టన్ కేంద్రానికి వెళ్తారు. మధ్య మధ్యలో ఇలాగే ఈ సత్సంగాలు చేసుకుంటూ అట్లా వెళుతూ ఉంటారన్నమాట. మధ్య మధ్యలో ఆగుతూ అట్లా. తర్వాత లాస్ ఏంజలస్‌లో ఏంటంటే ప్రతి ఏటా వీళ్ళు క్రిస్మస్ సెలవులు ఉంటాయి కదా! అక్కడ అమెరికాలో. డిసెంబర్ 24 ఏం చేస్తారంటే 8 గంటల పాటు ఆహ్, సామూహిక ధ్యానం చేస్తారనమాట. అదే విధంగా దాన్ని ఆధ్యాత్మిక క్రిస్మస్ అనేవారు. తర్వాత నెక్స్ట్ డే ఆహ్, 25వ తేదీ అంటే క్రీస్తుకి 25వ తేదీ రోజు పుడతారు. ఆ రోజు ఎంతో విందుతో సామాజిక క్రిస్మస్ చేసుకునేవాళ్ళంట. ముందు రోజు మెడిటేషన్‌తో ఆధ్యాత్మిక క్రిస్మస్, విందుతో సామాజిక క్రిస్మస్ చేసుకునేవాళ్ళు. చేసుకుంటారంట వీళ్ళు. ఈసారి వీళ్ళు ఈ ముగ్గురు వచ్చారు గదా! వీళ్ళకి ఆహ్వానం చెప్పటానికి నగరాల్లో అన్ని రకరకాల ప్లేసుల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, విద్యార్థులు అందరూ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ గురువుగారు వచ్చారు అని చెప్పేసి మొత్తం ఈ ఉత్సవాలకి చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. చాలా బాగా జరుగుతాయన్నమాట. తర్వాత ఆ రోజు క్రిస్మస్ విందు చేసినప్పుడు అక్కడి నుంచి 15,000 వేల మైళ్ళ నుంచి అంటే ఇండియా నుంచి అదే విధంగా పాలస్తీనా, ఈజిప్ట్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ ఇట్లా ఇట్లా అన్ని దేశాల నుంచి వీళ్ళు రకరకాల వస్తువుల్ని తీసుకొస్తారు కదా! కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన గుచ్చి పుట్టగొడుగులు, డబ్బాలు పెట్టిన రసగుల్లాలు, మామిడి తాండ్ర, అప్పడాలు, ఐస్ క్రీమ్ గుబాళింపు, ఐస్ క్రీమ్‌లో వేయటానికి తెచ్చినటువంటి కేవడా పూల నూనె అన్నమాట. అయన్నీ కూడా వీళ్ళు అక్కడ మినిమిట్లు గొలిపే పెద్ద క్రిస్మస్ చెట్టు దగ్గరికి తీసుకెళ్తారు. ఆ పక్కనే సైప్రస్ కొయ్య దుంగలతో మండుతున్నటువంటి ఒక అంటే చల్లగా ఉంటుంది కదా! వేడి కోసం వీళ్ళు ఒక చిన్న నిప్పు గూడు ఉంటుంది. అందులో ఉంటుందన్నమాట. అక్కడ పెట్టుకుంటారన్నమాట. ఇంకా అన్ని ఈ మామూలు ప్రపంచం నలుచెరగల నుంచి తెచ్చినటువంటి కానుకలు అంటే అదే పాలస్తీనా, ఈజిప్ట్, భారతదేశం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ నుంచి తెచ్చినవన్నీ కూడా ఈ అమెరికాలో ఉన్నటువంటి ప్రేమాస్పదులైన వాటి కోసం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. అంటే ఆ తెచ్చిన గిఫ్ట్‌లన్నీ కూడా ఈ క్రిస్మస్ గిఫ్ట్‌ల్లాగా ఇస్తారన్నమాట. ఆ తర్వాత అవన్నిటిని కూడా పాపం విదేశం ప్రతి కూడలి దగ్గర కూడా ఈ శ్రీ రేట్ వాటిని జాగ్రత్తగా లెక్కబెట్టుకొని, డబ్బాలన్నీ లెక్కబెట్టుకొని అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పేసి ఎవరికీ అవి ఎక్కడ మిస్ అవ్వకుండా, ఏ దొంగలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా కాపాడాడంట ఈ శ్రీ రైట్ వీళ్ళ జర్నీలో. తర్వాత అదే పుణ్యభూమి అయినటువంటి పాలస్తీనా నుంచి వీళ్ళు పవిత్రమైన ఆలివ్ ధాతు ఫలకాలు, బెల్జియం, హాలండ్‌ల నుంచి నాజూక్ లేసులు, కసీదాలు, పర్షియన్ తివాచీలు, సున్నితంగా చేసిన కాశ్మీర్ శాల్వాలు, మైసూర్ నుంచి తెచ్చిన గంధపు చెక్క పళ్ళాలు, మధ్య పరగణాల నుంచి నందికంటి రాళ్ళు, ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ళ నాణాలు, రత్న ఖచ్చితమైన పూల కూజాలు, కప్పులు, సూక్ష్మ చిత్రాలు, గోడలకు వేలాడదీసే పటచిత్రాలు, పూజా పరిమళ ద్రవ్యాలు, డిజైన్‌లద్దిన స్వదేశీ నూలు అద్దకం బట్టలు, లక్క సామగ్రి, మైసూరు నగిషీ సామగ్రి, మనదేలిన పొడుగాటి పర్షియన్ చెప్పులు, అదే విధంగా అపరూప చిత్రరచనలు గల రాతప్రతులు, ముఖమల్ బట్టలు, బ్రాకేర్లు, గాంధీ టోపీలు, పింగాణి పాత్రలు, ఇత్తడి సామాన్లు, ప్రార్థనలకు కూర్చోటానికి వేసుకునే గొంగళ్ళు ఒకటేమిటి అన్ని 3 ఖండాల నుంచి కొల్లగొట్టుకొచ్చిన చాలా సామాగ్రి ఉందక్కడ. అయన్నీ కూడా ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర అందంగా అంటే ప్యాక్ చేస్తూ ఉంటారన్నమాట గిఫ్ట్‌లు ఇవ్వటానికి. అయన్నీ పంచిపెట్టడం మొదలుపెడతారింక. అప్పుడు సిస్టర్ జ్ఞానమాత అనే ఆవిడుంటారు. ఆవిడ చాలా అసలు మృదు స్వభావం ఉన్న వ్యక్తి. అదే విధంగా గాఢమైన ఆత్మదర్శనం. అంటే ఎప్పుడూ ఆత్మక స్థితిలో ఉండే ఆవిడనమాట. ఆవిడే ఈ ఈయన దేశంలో లేని టైంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని చూస్తదనమాట. ఆవిడకి ఒక పొడగాటి పెట్టె ఒకటి అందిస్తారనమాట. అందులో ఏముంటుందంటే బెనారస్ పట్టు చీర ఉంటుంది. ఆ ఉల్లిపొర కాగితాన్ని పైన ఉల్లిపొర లాంటి కాగితం ఉంటుంది కదా! పట్టు చీరని చుట్టేసి అది బంగారు జరీ గల బనారస్ పట్టు చీర అనమాట. ఆవిడకిస్తారనమాట. వెంటనే ఆవిడ థాంక్ యూ సార్ ఇది భారతదేశ వైభవాన్ని కళ్ళకి కట్టిస్తుంది అని చెప్పేసి ఇస్తారనమాట.
వెంటనే నెక్స్ట్ కానుక ఇచ్చేది మిస్టర్ డికిన్సన్ అని అతనికి ఇస్తారనమాట. ఆయన కలకత్తా బజార్లో ఒకటి కొంటాడనమాట, ఒక వెండి కప్పు కొంటాడనమాట. అది డికిన్సన్ కి నాకు బాగా నచ్చుతుంది అనిపించి ఆయన కొంటాడు అది. తర్వాత ఈ డికిన్సన్ ఏంటంటే చాలా ప్రియమైన శిష్యుడు. 1925 నుంచి కూడా మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి క్రిస్మస్ కి వస్తూ ఉంటారు అనమాట ఈయన అక్కడికి. తర్వాత 11వ వార్షికోత్సవం ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడు అతనికి ఇవ్వంగానే ఇంక అసలు వెండి కప్పు అని చెప్పేసి ఆయన చాలా భావోద్రేకంతో ఫీల్ అయిపోతారు అనమాట. ఆ వెండి కప్పు కేసి అలా చూస్తూ దిమ్మరిపోయినట్టయితే ఓ కుర్చీలో కూర్చుంటారు. తర్వాత ఈయనేంటంటే అది చూస్తారు గానీ ఇంకంత పట్టించుకోకుండా శాంతా క్లాస్ కదా! అంటే క్రిస్మస్ కి శాంతా క్లాస్ కదా గిఫ్ట్లు ఇస్తాడు. అట్లా అన్నమాట. నేను నిర్వహిస్తున్న ఈ శాంతా క్లాస్ పాత్రని చూస్తూ ఆయన వైపు ఆప్యాయంగా చిరునవ్వు నవ్వాను అని చెప్తారన్నమాట. సరే కానుకలన్నీ ప్రసాదించిన దేవుడికి వీళ్ళు ఆ తర్వాత కానుకలు ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటారు. చేసుకున్న తర్వాత హ్మ్. వీళ్ళు సాయంకాలం ప్రార్థనతో సాయంకాల కార్యక్రమం ముగిసిపోతుంది. తర్వాత వీళ్ళు సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం కూడా జరుగుతదనమాట. విందులు అన్నీ చేసుకుంటారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత డికెన్సన్‌తో ఈయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు డికిన్సన్ ఏమంటారంటే, "సార్ నాకు వెండి కప్ ఇచ్చినందుకు మీకిప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను" అంటారు. ఎందుకంటే క్రిస్మస్ నాటి రాత్రి నేను మీకు చెప్పటానికి నాకు నోటి మాట రాలేదు. ఆ కానుక మీకోసం ప్రత్యేకంగా తెచ్చాను అంటారు. అనంగానే ఆ డికిన్సన్ ఏమంటారంటే, మాస్టరు నేను ఆ వెండి కప్పు కోసం దాదాపు 43 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానండి అని చెప్తారనమాట. అని చెప్పి అదొక పెద్ద కథ అని చెప్తాడన్నమాట. కొంచెం సిగ్గుపడుతూ ఏం చెప్తాడంటే, ఈ కథ నాటకీయంగా మొదలైందండి. నేను మునిగిపోతున్నాను. అంటే వాళ్ళ అన్నయ్య ఇతన్ని ఒక నీళ్ళ మడుగులో తోసేస్తాడన్నమాట. అది 15 అడుగుల లోతు ఉంటుంది. నెబ్రాస్కా అనే పట్టణంలో ఉంటుందన్నమాట. అలా మునిగిపోతూ ఉన్నప్పుడు ఈయనకి రెండోసారి నీళ్ళలో మునుగుతున్నప్పుడు ఫస్ట్ సారి మునిగిపోతాడు. మళ్ళీ పైకి తేలి మళ్ళీ మునుగుతాడు. మునుగుతున్నప్పుడు కళ్ళు మిరుమిట్లు గొలిపే వెన్నెల వెలుతురులు కనిపిస్తాయి. చిన్న పిల్లాడు. 5 సంవత్సరాల పిల్లాడనమాట. ఆ చుట్టుపక్కలంతా కూడా వెలుగుతో నిండిపోయిందనమాట. దానిలో ఈయనకొక మనిషి ఆకారం కనిపిస్తుంది. ఆ మనిషి కళ్ళేంటంటే చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఆయన చిరునవ్వు ఈయనకేంటంటే అభయం ఇస్తున్నట్లుగా ఉంటుందంట. శరీరం మూడోసారి మునుగుతున్నప్పుడు వాళ్ళ అన్నయ్య స్నేహితుడొకడు ఒక విల్లో చెట్టు కొమ్మని అందిస్తాడనమాట. సన్నగా ఉన్న కొమ్మని అందిస్తే దాన్ని ఇంకా నిస్సహాయ స్థితిలో దాన్ని గట్టిగా పట్టుకుంటే మెల్లగా వెళ్ళి అతన్ని ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేస్తారనమాట. ఆ తర్వాత అది 5 సంవత్సరాలప్పుడు చెప్తారు. మళ్ళీ 12 సంవత్సరాలప్పుడు 12 సంవత్సరాల తర్వాత అంటే ఈయనకి 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వీళ్ళ మదరు, ఇతను షికాగోలో ఉంటారు. షికాగోలో నడుస్తూ ఉంటారు బజార్‌లో. నడుస్తూ ఉన్నప్పుడు అంటే 1893 సెప్టెంబర్ నెలంట అది. అప్పుడు అక్కడికేంటంటే వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ అనే మహాసభలు ఆ ప్లేస్‌లో జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ వీధిలో వీళ్ళిద్దరూ వెళుతూ ఉంటే మళ్ళీ ఆయనకి ఒక ఉజ్వలమైన మెరుపు కనిపించినట్టుగా అనిపిస్తుందన్నమాట. వీళ్ళకి కొన్ని అడుగుల దూరంలో ఒకాయన నింపాదిగా నడుచుకుంటూ వెళ్తారనమాట. ఆయన ఎవరంటే ఈయనకి అంతర్దర్శనంలో కనిపించిన ఆయననమాట. అంటే 5 సంవత్సరాల టైంలో కనిపించిన ఆయన ఈయనకి కనిపిస్తారనమాట. ఆయనేంటి ఆ పెద్ద సభా మండపం దగ్గరికి వెళ్ళిపోయి మాయమైనట్టు ఉంటుంది. అంటే ఆ వరల్డ్ రిలిజియన్స్ సభల దగ్గరికి వెళ్లి మాయమైనట్టు అనిపించిందని ఈయన పెద్దగా అరుస్తాడనమాట. "అమ్మా! అమ్మ! నేను మునిగిపోతున్న సమయంలో కనిపించిన ఆయన ఆయనేనమ్మా" అని చెప్పేసి. ఇంక సరే వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ భవనంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చొని ఉంటారు. ఎవరైతే ఈయన కనిపిస్తారో, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారనమాట. ఆయన భారతదేశం నుంచి వచ్చినటువంటి స్వామి వివేకానంద గారు అని చెప్పి చెప్తారనమాట. ఆయన ఎంతో ఆత్మ ఉత్తేజం కలిగే ప్రసంగాన్ని ఇస్తారు. అది మనకు తెలుసు కదా! వివేకానంద గారు ఈ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ వెళ్లి మన ఇండియన్ దాన్ని ఎంతో అక్కడ ప్రచారం చేస్తారు. మొదటిసారిగా వెళ్ళిన వ్యక్తి వివేకానంద గారు. ఆహ్, ఇండియా వైపు నుంచి. తర్వాత పరమహంస శివానంద గారు అక్కడ స్థాపించి ఇంకా ఎక్కువ చేస్తారనమాట. సో, ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేస్తారు. ఆయన్ని కలుసుకోవటానికి ఈయన వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయన ఎప్పటికో తెలిసిన పాత స్నేహితులుగా ఆయన వైపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వుతారట. నవ్విన తర్వాత నేను చిన్నవాడు కాబట్టి ఇతను పాపం మనసులో ఉన్న భావాలని ఏం చెప్పాలో తెలీదు. కానీ ఆశపడతారనమాట. ఈయన నాకు గురువైతే బావుండు అని చెప్పేసి. కానీ ఆయన ఆలోచనలు పసిగట్టినట్టు ఏమంటాడంటే, "కాదు నాయనా నేను నీ గురువుని కాదు" అని చెప్పేసి ఆ అందమైన కళ్ళతో నాకు ఆయన ఆయన చాలా అసలు పవర్‌ఫుల్ గదా! స్వామి వివేకానంద. ఆయన అందమైన కళ్ళతో ఈయన కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూసారంట వివేకానంద గారు. ఆ తర్వాత ఏంటంటే, "నీ గురువు తర్వాతొస్తాడు నీకు. ఆయన నీకో వెండి కప్పు ఇస్తాడు" అని చెప్పాడంట. చెప్పి మళ్ళీ ఇంకొక చిరునవ్వు నవ్వి, "నువ్విప్పుడు భరించగల వాటికన్నా" అంటే ఇప్పుడు ఆ చిన్నవాడు గదా! ఏం చెప్పలేకపోతాడు.
అందుకని అలా అలా అంటాడు అనమాట. అంటే నువ్వు ఇప్పుడు అంత శక్తిని తీసుకోలేవు అని చెప్తాడు అనమాట. అందుకనే ఆయన ఇతన్ని శిష్యుడిగా కానీ ఏమి తీసుకోడు. నువ్వు ఇప్పుడు భరించగల వాటికన్నా కూడా అధికంగా ఆశీస్సులు నీకు కురిపిస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత నేను మరి కొన్ని రోజులు షికాగో నుంచి వచ్చేసాను అని చెప్తారు. తర్వాత నేను ఆ వివేకానంద అనే ఆ మహా వ్యక్తిని మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఆయన పలికిన ప్రతి పలుకులు నా అంతఃచేతనలో నా ముద్రపడిపోయాయి. ఏళ్లు గడిచాయి. కానీ నాకెవరు గురువు కనిపించలేదు. 1925లో ఒక రోజు రాత్రి నా గురువుని పంపించమని చెప్పేసి గాఢంగా ప్రభువుని ప్రార్థించాను. ఇక్కడ కూడా చూడండి. ఎవరైనా ఏదైనా కావాలంటే భగవంతుడి ప్రార్థనతో వాళ్ళ ఆశలు నెరవేరుతాయి అని ఇక్కడ కూడా మనకి అర్థమవుతుంది. గాఢంగా ప్రార్థిస్తారన్నమాట ఆయన. కొన్ని గంటల తర్వాత అంటే గాఢంగా అట్లా చేస్తూ ఉన్న తర్వాత కొన్ని గంటల తర్వాత ఈయనకి శ్రావ్యమైన మృదు సంగీత ధ్వనులతో మెలకువ వస్తుంది. అంటే ఆ మెడిటేషన్ నుంచి బయటకొస్తారు. వచ్చాక పిల్లన్ గ్రోవులు, తర్వాత ఇతర వాద్య పరికరాలు పట్టుకున్న దేవతల బృందం ఒకటి ఈయనకి కనిపిస్తుంది అన్నమాట కళ్ళు విప్పినప్పుడు. ఆ గాలిలో దివ్య సంగీతాన్ని విప్పుతూ అది అదృశ్యమైపోతుంది. తర్వాత మర్నాటి సాయంత్రం ఏంటంటే మొట్టమొదటిసారిగా లాస్ ఏంజల్స్ లో ఈ గురువు గారి ఉపన్యాసాన్ని పరమహంస గారి ఉపన్యాసాన్ని వింటాడు. అప్పుడు నాకు అనిపించింది నా ప్రార్థనని దేవుడు మన్నించాడు అని చెప్పేసి నాకు అనిపించింది అని చెప్పి చెప్తారనమాట. ఆ ఇద్దరు ఇంకా ఒక అది మరి ఎలాంటి సంఘటన చూడండి. ఇద్దరు చాలా మనస్ఫూర్తిగా చిరునవ్వులతో మౌనంగా నవ్వుకుంటారు అనమాట. నవ్వుకున్న తర్వాత ఇప్పుడు చెప్తారు. ఇప్పటికి నేను 11 ఏళ్ల బట్టి మీ దగ్గర క్రియాయోగ శిష్యుని అయ్యాను అని చెప్పేసి అంటారనమాట. అప్పుడప్పుడు నేను ఆ వెండి కప్పు గురించి అనుకునేవాడిని. వివేకానంద గారు ఏవో కేవలం అంటే అలంకారికంగా అంటే వెండి కప్పులు అంటే ఒకవేళ అంటే నాకు ఇచ్చే ఆధ్యాత్మిక బోధనే వెండి కప్పు ఏమో అన్నట్టుగా అలంకారికంగా అన్నారేమో అని నన్ను నేను సమాధపరుచుకుంటూ ఉండేవాడిని. కానీ క్రిస్మస్ రాత్రి ఆ చెట్టు దగ్గర నా చేతికి పెట్టె అందిస్తూ ఉంటే నాకు ఆ టైంలో మళ్ళీ మూడోసారి కళ్ళు మిన్మిట్లు గొలిపి కాంతి పుంజం మళ్ళీ చూశాను నేను. అంటే ఆ వెలుగు ఆయనకి మళ్ళీ కనిపిస్తుంది. ఒకసారి పడిపోయినప్పుడు కనిపిస్తుంది. రెండోసారి ఆ, వివేకానంద పరమ వివేకానంద గారు కనిపించినప్పుడు కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా కనిపిస్తుంది అన్నమాట. కనిపిస్తుంది. అప్పుడు గురువుగారు ఈయనకి కానుక ఇస్తారు. అది ఏదైతే 43 సంవత్సరాల క్రిందట అయితే ఎప్పుడైతే వివేకానంద గారు భవిష్యత్ దర్శనం చేశారో ఆ వెండి కప్పు నాకు కంటపడింది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆయన కలుసుకున్నప్పుడు కూడా ఈయన ఏం చెప్తారంటే నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళకు అని చెప్పి కూడా చెప్తారు. అంటే నీళ్ళలో పడిపోతాడు కదా. అది దాన్ని ఆ సంఘటనని గుర్తు చేశారు వివేకానంద గారు. సరే అది చూడండి అక్కడ వివేకానంద గారి మిషన్ కానీ లేకపోతే పరమహంస యోగానంద మిషన్ కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో ఇండియన్ ఆధ్యాత్మికతను ప్రచారం చేయాలి అన్నది అక్కడ కొంచెము ఆ ఇంట్రడక్షన్ అన్నది వివేకానంద గారు ఇచ్చారు అక్కడ మనకి మన ఇండియన్ కల్చర్ గురించి. దాన్ని పరమహంస యోగానంద గారు ఇంకా కొంచెం చేశారు. ఇప్పుడు ఇంకా చాలా చాలా మంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి కూడా ఉంది కదా. అమెరికాలో ఒక ఇది ఉంది. అక్కడ కూడా మన వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ మొదటి వెళ్ళిన వ్యక్తులు ఇది. ఆ టైంలో ఆ డికెన్సన్ కి అంత ఎనర్జీని తీసుకోవటానికి కానీ అంత శక్తి లేదు. తర్వాత ఆయన మిషన్ ని పరమహంస యోగానంద గారు కంటిన్యూ చేశారు అన్నది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉందన్నమాట. అంటే ఒక మహాగురువులందరూ కూడా పై పై లెవెల్స్ లో ఒక ఆ, విశ్వ ఆ, దీనికోసమే పనిచేస్తూ ఉంటారు. విశ్వం యొక్క ఆ, ఒక ఆబ్జెక్టివ్స్ ని ఫిల్ఫిల్ చేయడానికే చేస్తూ ఉంటారు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇవాళ 2 చాప్టర్స్ చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా ఆ, మీరు జాగ్రత్తగా విన్నందుకు నా ధన్యవాదాలు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.